శ్రీ దాశరథి శతకం పైన ఇవాళ శ్రీ గరికపాటి గురజాడ గారు ప్రసంగించబోతున్నారు. మనందరి తరపున ఆర్యవేశ సభ తరపున ఆయనకు ఈ యొక్క ఆసనాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఆహ్వానిస్తున్నాం. జై వాసవి మాత. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఒడిలో పండిన వేళ, ఒడిలో పండిన వేళ, రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ. ఒడిలో పండిన రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ. ఆది గురువై బంగారు కలనా ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను. రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా నన్ను దివింపుమా. ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ప్రపంచమంతా ఆ దంపతులతో ఒక ఫోటో తీసుకున్నా చాలనుకుంటారు. గరికపాటి నరసింహారావు గారు, గరికపాటి శారద గారు మా అమ్మా నాన్న. అటువంటి వాళ్ళకి బిడ్డగా పుట్టే భాగ్యం ఇంకేదో విజయం సాధించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఆ పుట్టుక ఒక్కటే నేను సాధించిన అపురూపమైన విజయం. అదే ఒక అత్యద్భుతమైన పురస్కారం. నన్ను గుర్తుపట్టినప్పుడు చాలామంది గరికపాటి వారి అబ్బాయి, గరికపాటి వారి అబ్బాయి. కొంతమంది స్నేహితులు భారతీపుత్ర భారతీపుత్ర అంటుంటారు. సోదరుడు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు నాకు అత్యంత ఆప్తుడు. ఉగాది రోజు ఇక్కడ ప్రసంగం ఇచ్చారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఊరు అల్లుడు ఆయన గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. అందుకని భారతీపుత్ర భారతీపుత్ర అంటుంటాడు. నా భారతీపుత్ర ఏమిటన్నయ్యా అంటే, నేను అంత గొప్పవాడిని కాదు కదా అంటే, మీ అమ్మ పేరు శారద కదా, అందుకని భారతీపుత్ర నీకు సరిపోతుందట. అందుకని అటువంటి తల్లిదండ్రులకి పుట్టడం పూర్వజన్మ సుకృతం. తల్లిదండ్రులు ఎవరైనా గొప్పవారే, కానీ ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్నతమైన విలువలను భావతరంగాల రూపంలో తర్వాత తరానికి అందించేవారే అసలైన తల్లిదండ్రులు. నాన్నగారు అమ్మ నుంచి మనం ఆశించవలసింది ఆస్తిపాస్తులు కాదు, సంప్రదాయము, సంస్కృతి. ఆస్తిపాస్తులు వస్తే వస్తాయి, లేకపోతే పోతాయి. అవి లేకపోతే మనం బ్రతకలేమా? ఆ మాత్రం ధైర్యం లేదా? మన కాళ్ళ మీద మనం నిలబడలేమా? వాళ్ళు ఇస్తేనే బ్రతకాలా, లేకపోతే బ్రతకలేమా? ఆస్తిపాస్తులు ఇస్తేనే తల్లిదండ్రులను గౌరవిస్తామా, లేకపోతే గౌరవించమా? అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఆస్తిపాస్తులు ఇచ్చే ఏటీఎం లాంటి వాళ్ళ, అంతేనా? వాళ్ళకున్న విలువ అంతేనా? కానీ మనం గమనించవలసినది అది కాదు. మంచి సంప్రదాయాన్ని చిన్నప్పుడు మనకి ముందు తరం తల్లిదండ్రులు నేర్పించారు. ఈ తరం తల్లిదండ్రుల మాట ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయించు ఊకొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువు. చిన్నప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి కథలు, సీతాదేవి కథలు, చక్కగా రామాయణ కథను అంతటిని కూడా వాడికి అర్థమైనా అవ్వకపోయినా అవుతుందనే భావనతో చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించావు. ఈరోజు ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమిటి అంటే, చిన్న పిల్లాడు ఒకడు పుట్టాడు అంటే అప్పటి వరకు మనకి గుర్తురానటువంటి అమ్మ నాన్న అత్త మామ ఉన్నట్టుండి గుర్తొచ్చేస్తారు. ఇప్పటిదాకా వాళ్ళు అవసరం లేదని బయటికి పంపించేశారు. ఇప్పుడు పిల్లాడో పిల్లదో పుట్టేటప్పటికి మనకు వాళ్ళు కావాలి. ఎందుకు? సేవలు చేయాలి కదా, దానికి మాత్రం అమ్మా నాన్న కావాలి. ఆస్తిపాస్తులు ఇచ్చేసాక వాళ్ళతో పని లేదు మనకి. పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి సేవలు చేయడానికి మనం సిద్ధమేనా? కాదు. మళ్ళీ పిల్లాడు పుడితే వాడికి సేవలు చేయటానికో, పాప పుడితే వాడికి అమ్మాయికి సేవలు చేయటానికో వాళ్ళు కావాలి మనకి. అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఉండాలి, అక్కర్లేనప్పుడు పోవాలి. అది ఈ పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. వీడు అదే చూస్తూ పెరుగుతూ ఉంటాడు కదా. రేపు పెద్దయ్యాక ఏం చేస్తాడు? యథారాజా తథా ప్రజ, వాడు కూడా గెంటేస్తాడు మిమ్మల్ని. అప్పుడు మనకు బాధ కలుగుతుంది. అరే రే, అప్పుడు మా అమ్మ నాన్న నేను బయటకు గెంటేశానే, అందువల్లే నాకు ఈ సమస్య వచ్చి పడిందని చేతులుగా లేక ఆకులు పట్టుకుని ఏం లాభం? ముందే ప్రయత్నం చేయాలి.
ఎంత భరిస్తే, ఎంత ఓర్పు వహిస్తే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము, వాళ్ళు మనకి ఎన్ని సేవలు చేస్తే మనం ఇంత ఎదగగలిగామో ఆలోచించుకుని మనం తల్లిదండ్రులకు సేవ చేయటం అనేది ఒక బాధ్యతగా భావించొద్దండి, అదొక అదృష్టంగా భావించాలి. బాధ్యతగా భావించమని చాలామంది చెబుతారు, అది పెద్ద విషయం కాదు. బాధ్యతలదేముంది, ఉద్యోగంలో కూడా మనం నిర్వర్తించేది బాధ్యతే. కానీ తల్లిదండ్రులకు సేవ చేయటం అనేది గొప్ప అదృష్టం. ఇన్ని రోజులు చేసుకున్న పాపాలన్నీ కూడా మన అమ్మా నాన్నలకి పాదసేవ చేయటం ద్వారా మొత్తం పాపపు రాశిని మొత్తం కరిగించి పారేయచ్చు. ఆ తల్లి సంపూర్ణంగా మనస్సుతో నా బిడ్డకి ఏమీ కాకూడదు అని సంపూర్ణమైన మనస్సుతో ఆశీర్వదించిందంటే ఇంద్రాది దేవతలు మనకి ఎదురుగా నిలిచినా సరే ఎవ్వరూ మనని ఏం చేయలేరు. తల్లి ప్రేమ అంత అద్భుతంగా పిల్లాడిని కాసేస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వచనం అందుకే అంత ముఖ్యం. చిన్నప్పుడు ముందు తరం అంతా చక్కగా రామకథలు వింటూ పెరిగారు, ఇప్పుడు తరం అంతా సెల్ ఫోన్ చూస్తూ పెరుగుతున్నారు. చిన్న పిల్లాడు పుట్టగానే వాడిని పెంచే ఓపిక, వాడితో కాలయాపన చేసే సమయం తల్లిదండ్రులకు ఉండటం లేదు. వాడు మాత్రం సంస్కారవంతులు అయిపోవాలి. ఎలా అయిపోతాడు? అమ్మ ఒక సెల్ ఫోను, నాన్న ఒక సెల్ ఫోను చూసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ ఒక పిల్లాడు పుట్టగానే వాడు మాటికి ఏడుస్తుంటే వాడికో సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. వాడో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, వీళ్ళిద్దరూ చెరో ఫోను చూసుకుంటూ ఉంటారు. ఇంకా కాపురం ఎక్కడుంది ఇక్కడ? ఎవరో అవసరాలే, అవసరం ఉన్నప్పుడే. కానీ వాళ్ళు కోరుకునేది సెల్ ఫోన్ కాదే, వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటున్నారు, తల్లిదండ్రుల సమయాన్ని కోరుకుంటున్నారు. అది ఈ తరం వాళ్ళు ఈరోజు ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వాలని గుర్తు చేయటమే ఈ తరానికి మనం చెప్పగలిగిన సందేశం. చిన్నప్పుడు రామకథలు వింటూ పెరిగిన తరం ఎలా ఉంటుందో నేను కూడా ఒక ఉదాహరణ. మా అమ్మా నాన్నలు నాకు చిన్నప్పుడు రామకథలు, రామాయణం, భారతం వంటి కథలు చెప్పారు కాబట్టి ఈరోజు కాస్తైనా చెవికి ఎక్కింది. బయటకు చెప్పగలిగినా చెప్పలేకపోయినా దానిని నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తాం. అది చాలా ముఖ్యమైన. చిన్నపిల్లల కంటే రాముడి కథలు చెబుతారు, మరి రాముడికి ఎవరి కథలు చెప్పాలి? మనకంటే రాముడి కథలు చెబుతారు, మరి రాముడికి ఎవరి కథలు చెప్పాలట? కృష్ణుడికి ఎవరి కథలు చెప్పాలట? మనకంటే శ్రీరామచంద్రమూర్తి కథ చెప్పి పెంచారు, మరి కృష్ణుడికి ఒకసారి కథ చెప్పాల్సిన అవసరం యశోదాదేవికి ఏర్పడింది. పాపం ఎవరి కథ చెప్పాలి? కృష్ణుడు ద్వాపర యుగానికి చెందినవాడు కదా, అంతకంటే ముందున్నది త్రేతాయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అందుకని చక్కగా త్రేతాయుగం నాటి రాముడి కథని కృష్ణుడికి చెప్పచ్చు కదా. ఇదే ఊహని అత్యద్భుతంగా శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుక మహర్షి అద్భుతంగా కల్పించాడు, ఊహ చేశాడు. ఊహించి శ్రీకృష్ణుడిని వాళ్ళ అమ్మ పడుకోబెడుతోందట, నిద్రపుచ్చుతూ కథ చెబుతోందట. ఏం కథ చెప్పాలి? ఈయనేమో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈయన కథలే అందరూ వింటూ ఉంటారు, ఈయనకొక కథ చెప్పాలంటే ఏ కథ చెప్పాలి? ఈయన ముందెత్తిన అవతారాల్లో గొప్ప అవతారం ఏదైనా ఉంటే దాని కథ చెబుదామని ఆలోచించింది. అందుకని రామావతారం కథ చెబితే బాగుంది అనుకుంది. అందుకని ఆవిడ కథ చెబుతోందట. అద్భుతమైన శ్లోకంలో చెబుతారు, రామో నామ బభూవ తదబల సీతేతి. ఈ ఏంటో తెలుసా? కృష్ణుడు కొడుతున్నాడు, దాన్ని కూడా శ్లోకంలో బంధించేశారు. రామో నామ బభూవ తదబల సీతేతి తాం పితుర్వచ పంచవటీ తటే విహరతః తస్యాహరత్ రావణః నిద్రార్థం కథమితి జనని హరేః హూంకార సహస్రుణ్వతః. కృష్ణుని చక్కగా నిద్రార్థం కథమితి జన హరేః హృంకార సహస్రుణ్వతః. కృష్ణుడిని నిద్రపుచ్చడం కోసం ఆవిడ కథ చెబుతోంది. హరి అంటే విష్ణుమూర్తి రూపంలో ఉన్న కృష్ణుడు, విష్ణుమూర్తి అంశ అయినటువంటి కృష్ణుడు కొడుతూ కథ వింటున్నట్ట. అందుకని రామో నామ బభూవ అనగానే రాముడని ఒక మహారాజు ఉండేవాట తెలుసా నీకు అంటే అన్నాడు. తదబల సీతేతి అంటే ఒక అందమైన అమ్మాయి, అంత మంచి శుభలక్షణ లక్షిత అయినటువంటి ప్రపంచంలో ఇంకొక అమ్మాయి లేరు తెలుసా, సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడంటే అన్నాడు. అందుకని తదబల సీతేతి తాం పితుర్వాచ పంచవటీ తటే విహరతః తస్యాహరత్ రావణ. ఈ రావణ అనే శబ్దం వినబడగానే ఈసారి ఊగొట్టల. సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాంతువః. ఒక్కసారిగా కృష్ణుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి రామావతారంలోకి వెళ్ళిపోయాడు. రావణాసురుడు పేరు వినగా చక్కగా కథ చెబుతోంది. రాముడనే ఒక పిల్లవాడు ఉన్నాడంటే ఊకొట్టాడు, సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు, అపురూపమైన సౌందర్య రాశి సద్గుణ రాశి అని చెబితే ఊకొట్టాడు. వాళ్ళిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో అడవులకు వెళ్ళారయ్యా అంటే ఊకొట్టాడు. ఆ అడవులకు వెళ్ళిన సందర్భంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడయ్యా అంటే ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు దించేసుకుంది. తాను కృష్ణుడు అవతారం అని మర్చిపోయాడు.
మర్చిపోయి ఒక్కసారిగా సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాంతువహ. వెంటనే సౌమిత్రి అంటే ఎవరు? సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు. లక్ష్మణుడిని పిలిచి లక్ష్మణ లక్ష్మణ నా ధనుస్సు అందుకో, బాణాలు అందుకో, ఈసారి వదిలిపెట్టను రావణాసురుణ్ణి అన్నాడు. అనగానే యశోదేవి కంగారు పడిపోయి కృష్ణ కృష్ణ ఏమిటి కలవరిస్తున్నావు, ఏమిటి మంచినీళ్ళు ఏమైనా కావాలా, వెన్న తింటావా అని అడిగింది. అప్పుడు ఈయన ఒక్కసారిగా ఉలిక్కిపడి ఓహో ఇది కృష్ణావతారం కదా, నేను అనవసరంగా ఆవేశపడ్డాను అనుకో. ఎంత సరదాగా చెబుతారండి కవులు, ఊహలు ఎంత బాగుంటాయి అసలు. కంగారు పడిపోయి తాను కృష్ణుడిని తర్వాత గుర్తొచ్చింది, చూసుకున్నాడు. చేతిలో చక్కగా పిల్లని గ్రోవి కనిపించింది. రాముడికి పిల్లని గ్రోవి ఉండదు కదా, సరే అది పూర్వకథ అనమాట, నేను మర్చిపోయినట్టున్నా. అంటే ఆ గాయం భగవంతుడి గుండెల్లో ఇంకా ఉంది. సీతాదేవిని బాధ పెట్టిన గాయం తాను బాధ పెట్టాల. చాలామంది మన కాపురంలో పక్కవాళ్ళు వేడి చేసుకుంటే మనకి ఎంత కలగజేసుకుంటే మనకి ఎంత ఒళ్ళు మండిపోతుందండి నిజంగా. ఈరోజు సామాజిక మాధ్యమాలు వచ్చాక పక్కవాడి కాపురంలో వేలెట్టని వాడు ఉన్నాడా? అందరూ పక్కవాళ్ళ గురించి అడిగేవాళ్లే. వాళ్ళకి ఏమైందో వాళ్ళ సంగతి ఏమిటో మనకు తెలియదు, నిజాలు ఏమిటో మనకు తెలియదు, వాళ్ళ లోపల పడుతున్న ఆవేదన ఏమిటో మనకు తెలియదు. ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు, ఇష్టం వచ్చిన మాటలతో మనం అందరినీ బాధ పెట్టేస్తాం. అది వారి వ్యక్తిగత విషయం కదా, మనం మాట్లాడచ్చా లేదా అనే జ్ఞానమైనా మనుషులకు ఉండాలా వద్దా? అన్నీ చెప్పుకునే విషయాలు కాదు కదా. అది ఆలోచన విచక్షణ లేని తరం ఇది. ఎవరిని బాధ పెడదాం, ఎప్పుడు పక్కవాడి జీవితంలో వేలాడదామని ఎదురు చూసేవాళ్లే అందరూ. సీతారాముల కాపురం అంటే అందరికీ అలుసే, అందరికీ అలుసే, అందరికీ అలుసే. ఏం వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకొని వచ్చు కదా. మన ఇద్దరి మధ్యలోకి వచ్చి మన దంపతులకి మీరు ఎలా ఉండండి అలా ఉండండి అని ఎవరైనా సలహాలు ఇస్తే మనకు నచ్చుతుందా? మనకు నచ్చదు కదా. మరి సీతారాముల విషయంలో మనం ఎందుకంటే అంత కలగ చేసేసుకుంటాము? సీత తప్ప సీతకు అన్యాయం జరిగిందా, రాముడు తప్ప రాముడికి అన్యాయం జరిగిందా? మనం ఎవరమండి మాట్లాడడానికి? అసలు వాళ్ళకి ఏం సమస్య లేదు, ఈ కొసర వాళ్ళకి ఏం వచ్చిందండి? రాముడు ఎప్పుడైనా చెప్పాడా సీతాదేవి నాకు అన్యాయం చేసిందని? మొత్తం రామాయణంలో ఒక వాక్యం ఉందా? చూపిస్తారా ఎవరైనా? సీతాదేవి నాకు అన్యాయం చేసింది అని రామచంద్రమూర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడైనా ఉందా? లేదు. రామచంద్రమూర్తి వల్ల నా జీవితం ఇబ్బందులు పాలైందని సీతాదేవి ఎక్కడైనా ఒక మాట చెప్పిందా? చెప్పలేదు. భయంకరమైన కష్టాలు వచ్చినా కూడా రాముడే అంతా ఆయనే, నేను ఆయననే ప్రేమిస్తున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది లోక కళ్యాణం కోసం తీసుకున్నాడు అని చెప్పిందే తప్ప ఎప్పుడూ అపార్థం కూడా చేసుకోలేదండి. మరి మనం ఎవరమండి విపరీతంగా సీతారాముల మధ్యలో కల్పించి తెగ మాట్లాడేయడానికి? వాళ్ళ వైపు ఒకళ్ళు వీళ్ళ వైపు ఒకళ్ళు లాయర్లలాగా చేరి వాదించేసుకుంటూ ఉంటారే. ఎంత ఆసక్తి అండి మనుషులకి ఇతరుల కాపురాలంట. కానీ వాళ్ళు ఎప్పుడూ భారతదేశాన్ని కరుణిస్తూనే ఉన్నారు. మహాభారతము రామాయణము భారతదేశానికి ఎందుకింత దగ్గరగా ఉంటాయి అంటే మహాభారతము సంసారం అనేది ఎలా ఉంటుందో చెబుతుంది. సంసార సాగరం ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా చూపిస్తుంది మహాభారతం. కానీ రామాయణము ఆ సంసార సాగరాన్ని మానవుడు అనేవాడు ఎలా ఈదాలో తెలియజేస్తుంది. భారతం ఎలా ఉంటే అలా చూపిస్తుంది, రామాయణం ఉన్నదాన్ని ఎలా ఈదాలో తెలియజేస్తుంది. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క సందేశం ఇస్తుంది రామాయణం. రాముడు సీతాదేవిని ఆకాశంలో రావణాసురుడు ఎత్తుకుపోతూ ఉంటే గజేంద్ర మోక్షణంలో సంధించినట్టుగా విష్ణు చక్రాన్ని సంధించవచ్చు కదా, ఎందుకు సంధించలేదు? సీతాదేవిని అంత బాధ పెట్టవలసిన అవసరం ఉందా? ఆలోచన చేయాలి. రామావతారం మానవ అవతారం. మనిషి ఎలా ఉంటాడో రాముడు అలా ఉంటాడు. మనిషి విష్ణు చక్ర ప్రయోగం చేయగలడా? విష్ణు చక్రం ఆకాశంలోకి ప్రయోగించి ఒకళ్ళని చంపగలడా? చంపలేడు. గజేంద్రుణ్ణి కాపాడినప్పుడు ఆయన విష్ణుమూర్తిగా వచ్చాడు, అప్పుడు కుదురుతుంది. ఇప్పుడు కుదరదు. రామావతారం అంటే మనిషి అవతారం. మనిషి ఏం చేస్తాడు? భార్యను ఎవరైనా తీసుకువెళ్ళకపోతే ఏం చేస్తాడు? బాధపడతాడు. ఆయన కూడా బాధపడ్డాడు, అంతే చేశాడు. అంతకుమించి అతీతమైన శక్తులేం ప్రదర్శించలా. అతీతమైన శక్తులు ప్రదర్శించేందుకు మరొక అవతారం ఉంది, అది శ్రీకృష్ణ అవతారం. అక్కడ అన్ని లీలలు చూపించాడు. రామావతారం పరిధి మనం గమనించాలి. అది మానవ అవతారం. ఆకాశంలోకి ఆయుధాలు విసిరే రోజులు కావవి. అందుకని మనుషులందరూ ఏం చేస్తారు? బాధపడతారు. రాముడు కూడా బాధపడ్డాడు. బాధపడి ఏం చేస్తాడు? అవమానానికి చక్కగా పదును పెట్టుకుంటారు. ఏం చేస్తారు? నలుగురిని చేరదీసుకుంటారు. రాముడు కూడా అదే చేశాడు, వానరులందరినీ చేరదీశాడు. అందరూ కలిసి ఏం చేస్తారు? సంఘటితం అవుతారు. సంఘటితమయ్యి ఒక ప్రణాళికని రచిస్తారు. రామసేతువుని నిర్మించారు. వెళ్ళి యుద్ధం చేస్తారు. వెళ్లే ముందు ఒక దూతను పంపిస్తారు. హనుమంతుడిని దూతగా పంపించాడు. జరుగుతున్న విషయాలను తెలుసుకున్నాడు. రావణాసురుడు శక్తియుక్తులను అర్థం చేసుకున్నాడు. అంతా అయిపోయాక యుద్ధంలోకి దిగాడు. యుద్ధం కూడా మానవ మాత్రుడు ఎలా చేస్తాడో అలాగే యుద్ధం చేశాడు. హనుమంతుడి చేతిలో గద ఉందంటారు. నేను పెద్ద పండితులు చెబితే విన్నాను. హనుమంతుడి చేతిలో అసలు గదే ఉండదు.
హనుమంతుడు గదాధారి కాదు. నిజానికి హనుమంతుడి పరాక్రమాన్ని తట్టుకోవడానికి గద సరిపోదు, అది అసలు విషయం. హనుమంతుడి పరాక్రమం ఉంది, గద ఎక్కడ సరిపోతుంది? ఇంత ఉంటుంది గద. ఆయన స్థాయి ఏమిటయ్యా అంటే, ఒక కొండ మీదకి ఇంకో కొండ ఎత్తేస్తాడు ఆయన, అదే ఆయన స్థాయి. కొండలు, పెద్ద పెద్ద చెట్లు, తాడి చెట్లు, మర్రి చెట్లు ఎత్తి అవతల వాళ్ళ మీదకి ఇసిరేస్తూ ఉంటాడు. అటువంటి ఆయనకి గద ఎక్కడ సరిపోతుంది? అది ఊరికే పలుదొమ్మ పొలలా ఉంటుంది ఆయనకి, వేప పొలలాగా. దాంతో ఏం చేస్తాడు యుద్ధం? హనుమంతుడి స్థాయికి గద సరిపోదు, పర్వతాలు ఎత్తేసి బ్యాచ్ అది. అందుకని ఇవన్నీ కుదిరే పనులు కావు హనుమంతుడికి. అందుకని రామావతారాన్ని మానవావతారానికి ఉన్న పరిధులను మనం దృష్టిలో పెట్టుకుని మాత్రమే రామాయణాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉత్తరాఖండ కల్పితమని చెప్పడానికి గురుతుల్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఎన్నో ప్రమాణాలు ఆయన వ్యాఖ్యానంలో చూపించారు. ఈరోజు రామాయణం మీద ఎదురవుతున్న రకరకాల విమర్శలన్నింటికి ఆ వ్యాఖ్యలే సమాధానం. ఎక్కువ సమస్యలు అందరికీ ఉత్తరాఖండలోనే వస్తున్నాయి. ఆ ఉత్తరాఖండ కల్పితమని చెప్పడానికి 19 ప్రమాణాలను ఆ గురుతుల్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వ్యాఖ్యానంలో నిరూపణ చేశారు. నాన్నగారు చాలా ప్రసంగాల్లో వాటిని చక్కగా ఉద్ఘాటిస్తున్నారు. అందుకని మనం చదవకుండా మాట్లాడవద్దు. రామాయణం తెలుసుకోవాలంటే రామాయణాన్ని చదవాలి. ఒక్క అక్షరంతో పూర్తి చేద్దాం అనుకోకూడదు, సంపూర్ణంగా చదవ. మన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరైనా మాట్లాడితే మనకి ఎంత బాధ కలుగుతుందో, రామాయణాన్ని పూర్తిగా చదవకుండా రామాయణం మీద విమర్శ చేస్తే కూడా హిందువులకు అంతే బాధ కలుగుతుంది. అందుకని విమర్శ చేయాలి అంటే చదవాలి, ఓపికగా చదవాలి. చదివాకే విమర్శ చేయటానికి తగిన అధికారం మనకు దొరుకుతుంది, బాగుందని కానీ బాగులేదని. అందుకే భారతీయ జీవన విధానానికి రామాయణం చాలా దగ్గరగా ఉంటుంది. భర్త ఎలా ఉండాలో రాముడు చూపిస్తాడు, భార్య ఎలా ఉండాలో సీతాదేవి చూపిస్తుంది, పిల్లలు ఎలా ఉండాలో లవకుశులు చూపిస్తారు. అన్నీ మంచి గుణాలే ఉన్నా ఒక్క చెడ్డ గుణం ఎలా ఉంటే జీవితం ఎలా నాశనం అయిపోతుందో రావణాసురుడు చూపిస్తాడు. సేవకుడంటే సేవకుడే, ఇంకేం ఆశించొద్దు, కేవలం సేవ మాత్రమే చేయాలి అని హనుమంతుడు చూపిస్తాడు. భద్రత అంటే భద్రతే. తమ్ముడు అనేవాడు ఆస్తిపాస్తులు కోరుకోవటం కాదు, ఎప్పుడూ అన్నగారికి అండగా ఉండాలి, అన్నగారి నీడలో నిలవాడని నిరూపిస్తాడు లక్ష్మణుడు. మన ఇంట్లో ఏ పాత్రని వెతికినా మనకి రామాయణంలో ఒక పాత్ర ఉదాహరణ దొరుకుతుంది. నేను ఒక తమ్ముడిని, ఎలా ఉండాలి? లక్ష్మణుల్లా ఉండాలి. మా అన్నయ్య శ్రీశ్రీ రామచంద్రమూర్తిలా ఉండాలి. సీతాదేవిలాగా భార్య ఉండగలగాలి. ఇలా ప్రతి ఇంట్లోనూ మనం ఒకళ్ళని పోల్చుకోవాలి. సీతాదేవికి ఉన్న గుణగణాలేంటి? మహాపతివ్రత అని ఆవిడని ఎందుకు అంటున్నారు? సాధ్వి అని ఎందుకు అంటున్నారు? ఆ లక్షణాలను ఆడపిల్లలు నింపుకునే ప్రయత్నం చేయాలి. శ్రీరామచంద్రమూర్తి ఎందుకంత గొప్పవాడు? ఇన్ని తరాలు దాటిపోయినా 400 ఏళ్ల నాటి అయోధ్య రామ మందిరాన్ని మళ్ళీ నిర్మిస్తే భారతీయులందరూ చాలా పునీతమైపోయి పొంగిపోయారే. ఎందుకు భారతీయులకి అంత పిచ్చి రాముడు అంటే? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భగవంతుని ప్రార్థిస్తారు, కానీ భారతదేశం అంతా ఒకే ఒక ఆత్మ ఉంటే ఆ ఆత్మ శ్రీరామచంద్రమూర్తి, ఆ ఆత్మ సీతాదేవి అంటున్నారే. ఎందుకంత గొప్పతనం అని ఆలోచించి వాళ్ళ లక్షణాలను మనం కొంచెమైనా పుణికిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు శ్రీరామతత్వం, సీతాదేవి తాలూకు సందేశం మన జీవితానికి అందుతుంది. ఆ సందేశాన్ని అందించే క్రమంలో దాశరథి శతకం పేరు మీద కంచెర్ల గోపన్నగా ఉన్న రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న అద్భుతమైన దాశరథి శతకాన్ని రచించారు. దాశరథి అంటే ఎవరు? దాశరథి అంటే శ్రీరామచంద్రమూర్తేనా? వ్యాకరణం ప్రకారం మాట్లాడుకుంటే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా దాశరథి. ఎందుకని? దశరథ కుమారుడు దాశరథి. దశరథుడు కుమారులు ఎంతమంది? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. పర్వత కుమార్తె పార్వతి. దశరథుడు కుమారుడు దాశరథి. నిజానికి దాశరథి అంటే అర్థం రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురికి దాశరథి అనే మాట వర్తిస్తుంది. కానీ రూఢి అర్థం అంటే పాపులర్లీ నోన్, బాగా ప్రసిద్ధుడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. అందుకని దాశరథి అంటే మనం రామచంద్రమూర్తినే తలుచుకుంటాం. కానీ వ్యాకరణం పరంగా చూడాలంటే మనం మిగిలిన ముగ్గురిని కూడా దాశరథి అనవలసి వస్తుంది. అందుకే పెదకర్మలు ఆర్థికాలు చేసేటప్పుడు తద్ధితాలు వాడద్దంట. శాస్త్ర పండితులకు తెలుస్తుంది ఈ విషయం. దాశరథి అనేసారు అనుకోండి, మిగిలిన ఒకరికే ఎవరికో మనం క్రతువు చేయాలి, మిగిలిన ముగ్గురికి కూడా చేసేసినట్టు అవుతుంది అక్కడ. అందుకని పేరే స్పష్టంగా చెప్పాలి. సుబ్బారావు గారు అబ్బాయి అనం, సుబ్బారావు గారికి 4 కుమారులు, ఇప్పుడు ఎవరికి పెట్టినట్టు ఈ కర్మ? అలా కుదరదు, పేరు చెప్పాలి. మనం ఒక ఫోన్ నెంబర్లో ఒక్క సంఖ్య పోయినా అవతల వాళ్ళకి ఎలా పెడుతుందో ఇది కూడా అంతే. ఒక చిన్న తేడా వచ్చినా శాస్త్రంలో ఫలితం ఏటో వెళ్ళిపోతుంది. దీని మీద ఒక అద్భుతమైన హాస్యం కూడా ఉంది. ఒక పాత సినిమా, నాకు సినిమా పేరు గుర్తులేదు, కానీ శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడి వేషంలో బ్రహ్మానందం గారు, గుండు హనుమంతరావు గారు ఒక చిన్న పాత్ర వేస్తారు. చాలా సరదాగా ఉంటుంది. అసలు ఎంత ఆరోగ్యకరమైన హాస్యం ఆ సినిమాల్లో ఉండేది అనిపిస్తుంది.
అక్కడ ఒక పెద్ద ఆవిడ శబరిలాగా ఉంటుంది. ఆవిడ ఇంటి నిండా బోల్డ్ ఆహార పదార్థాలు ఉంటాయి. ఆ ఆహార పదార్థం కోసం వీళ్ళిద్దరూ మాటేసి శ్రీరాముడి వేషంలో ఒక ఆయన, హనుమంతుడి వేషంలో ఒక ఆయన ఆవిడ ఇంటికి పెడతారు. వెళ్ళగానే ఆవిడ చూసి అబ్బబ్బబ్బా రాముడు నా ఇంటికి వచ్చేసాడని చెప్పి అన్ని పదార్థాలు చక్కగా రుచి చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు దొరికిందే సందని చెప్పి హాయిగా ఆహార పదార్థాలన్నీ కొట్టేస్తూ ఉంటారు. ఆవిడ మాట్లాడుతూ మధ్యలో దాశరథి ఈ పండు కూడా తినవయ్యా అంటుంది. దాశరథ మధ్యలో ఆయన ఎవరు అంట. వీడికి ఆ పాండిత్యం లేదు బాబు. దాశరథ మధ్యలో ఆయన ఎవడు అంటాడు. అంటే అదేమిటి రామచంద్ర అలా అంటున్నావు, దాశరథి కూడా నీ పేరే కదా అంటే, ఓహో అది నా పేరేనా, నాకు తెలియదులే అనుకుని, అవును దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామకృష్ణ, ఇవన్నీ కూడా వేటూరి సుందరరామూర్తి, ఇవన్నీ నా పేర్లే అంటాడు. అంటే అప్పటికి కూడా మన వాడికి ఆ పేరు అర్థమై చావాల. దాశరథి అంటే అప్పట్లో దాశరథి రంగాచార్య గారని రైటర్ ఉండేవారు, రచయిత, గొప్ప రచయిత. అందుకని అది అనుకున్నాడు, ఇంకా రామచంద్రమూర్తి అని తెలియదు. ఓహో దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామూర్తి, ఇవన్నీ నా పేర్లే అన్నట్టు. ఇంత ఆశ్చర్యకరంగా ఉంటే ఈరోజు మనం చూస్తున్న హాస్యం అలా లేదు. ఎవరినో కొడితేనో ఎవరినో తిడితేనో వచ్చే హాస్యమే. చక్కగా ఆరోగ్యకరంగా నవ్వుకునే హాస్యం ఈ రోజుల్లో కనబడటం. అంత విచిత్రమైన దాశరథి శతకాన్ని అద్భుతమైన రామతారక మంత్రంగా కలియుగంలో భక్తులందరూ చక్కగా ఆచరణలో వినియోగించుకునేందుకు వీలుగా దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న గారు రామదాసు మనకు అందించాడు. శ్రీ రఘురామ చారు తులసీదళదామ, శ్రీ రఘురామ చారు తులసీదళదామ, సమాధి సమాధి సమక్షమాది శృంగార గుణాభిరామ, శ్రీ రఘురామ చారు తులసీదళదామ, సమక్షమాది శృంగార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దుర్వారక బంధ రాక్షస విరామ, దుర్వారక బంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణ నవోత్తారక నామ, భద్రగిరి దశరథి కరుణాపయోనిధి, శ్రీ రఘురామచారు తులసీదళదామ. శ్రీ అనే అక్షరంతో కావ్య సంప్రదాయం ప్రారంభం అవుతుందని మనం నిన్ననే చెప్పుకున్నాం. శ్రీ అంటే లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ అయినటువంటి సీతాదేవిని మనం శతకంలో తలుచుకోబోతూ ఉన్నాం కాబట్టి అది ఇంకా అద్భుతంగా కుదిరింది. శ్రీ రఘురామ, రఘు మహారాజు పుట్టిన ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహానుభావుడు. మెడలో ఎప్పుడూ చక్కటి తులసిమాలను ధరించేవాడు. తులసి వల్ల అటు ఆరోగ్యము ఆధ్యాత్మికము రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తులసి మొక్క వల్ల, తులసి ఆకుల వల్ల అటు భౌతికమైన ఆరోగ్యానికి మానసికమైన ఆరోగ్యానికి రెండింటికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తులసి మాలను చాలా పవిత్రంగా ఆధ్యాత్మిక ప్రాంగణాలలో గమనిస్తూ ఉంటారు. అలాగే తులసి అనేది అత్యద్భుతమైన రోగనిరోధక శక్తిని ప్రజలకు అందిస్తూ, ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తిని తులసి అందిస్తుంది. అందుకని ఇంట్లో ఏదో మనం తూర్పు ముఖం వైపు ఎక్కడైనా తులసి మొక్కను పెట్టుకుంటే, ఈశాన్య మూలనో తూర్పు ముఖం వైపునో మనం పెట్టుకుంటే చక్కగా అటువైపు నుంచి చక్కటి కిరణాలు ప్రసరించి రోజు ఉదయాన్నే అవకాశం ఉంటే, మరి చెట్టు కాస్త పెద్దదైతే చక్కగా కొన్ని ఆకులు, 1-2 ఆకులు తింటే శుభ్రం చేసుకుని బ్రహ్మాండంగా ఆరోగ్యానికి పనికి వస్తుంది. అలాగే తులసి మొక్కని చాలా ప్రతిష్టగా భగవంతుడి పేరిట మనం చెప్పుకుంటాం. అటు ఆధ్యాత్మిక జీవనానికి, ఇటు భౌతికమైన జీవితానికి రెండింటికి కూడా తులసి అద్భుతంగా ఉపయోగపడుతుంది. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఏ మొక్క పేరు చెప్పినా, ఏ చెట్టు పేరు చెప్పినా, పూజలో వాడే ఏ వస్తువు గురించి చెప్పినా అది మన నిత్య జీవితానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే మనం హిందువులం ఏం చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది. ఖచ్చితంగా ఆరోగ్యపరమైన కారణం ఉంటుంది. వినాయక చవితిలో వాడే 21 రకాల ఆకుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, అది వినాయక చవితి రోజు మనం వింటాం. 21 రకాల ఆకులకి అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. అవి ఔషధాలు, చక్కగా మనిషికి మేలు చేస్తాయి. అందుకని ఏం చేసినా మేలే కలుగుతుంది. అటువంటి చక్కని తులసిమాలను ధరించే శ్రీరామచంద్రమూర్తి శమక్షమాది శృంగార గుణాభిరామ, చక్కని లక్షణాలు కలిగినవాడు. ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని మనం ప్రారంభించేటప్పుడు చాలామంది సుందరకాండ నుంచి ప్రారంభించడం ఒక సంప్రదాయం అంటారు. అది తప్పేమీ కాదు. కానీ బాలకాండ నుంచి మనం మొదలు పెడితే చాలా చక్కగా ఒక సినిమాని ప్రారంభం నుంచి చూస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఆ మొదట్లో రామచంద్రమూర్తిని వర్ణించడానికి చాలా శ్లోకాలను రాస్తాడు వాల్మీకి మహర్షి. ఒక్కొక్క శ్లోకంలో 4 గుణాలు చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. శ్రీరాముడు ఇలా ఉన్నాడా, అలా ఉన్నాడా అనిపిస్తుంది. అలా ఉన్నాడని అనుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. అందులో 1-2 గుణాలైనా మనం పుణికి పుచ్చుకునే ప్రయత్నం చేయాలి.
శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు. మనం అందులో రెండింట్లో ఒకటైనా చేయగలమా? ఒకటైనా చేయగలమా? వాళ్ళ నాన్నగారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అంటే ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండే అవకాశం ఉంది. శ్రీరాముడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు మైనపు విగ్రహం పెట్టుకుని యజ్ఞం కోసం బొమ్మను చేయించుకున్నాడు, కానీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదే. అంటే అవకాశం ఉండి కూడా తప్పు చేయని వాడు శ్రీరామచంద్రమూర్తి. అవకాశం ఉండి కూడా ఇంకొక వివాహం చేసుకోలేదు. అందుకని ఏకపత్ని వ్రతుడు అంటే ఆయన పేరు చెబుతారు. ఆ పని మనం చేయగలమా? పరాయి స్త్రీలను మనం సోదరితో సమానంగా చూడగలమా? ఆ ప్రయత్నం ఆలోచించాలి. సత్యవాక్ పరిపాలకుడు నిద్రలో కూడా అబద్ధం చెప్పడు. మనం చెప్పకుండా ఉండగలమా? రోజుకి ఎన్ని అబద్ధాలు చెబుతాం మనం? ఈ ప్రయత్నం చెయ్యాలి. నిన్నటి రోజు జరిగిపోయింది, వదిలేసేయండి. ఈ రోజు నుంచైనా మనం ఆలోచన చెయ్యాలి. శమక్షమాది శృంగార గుణాభిరామ. శమము కలిగినవాడు, దమము కలిగినవాడు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బహిరింద్రియ నిగ్రహం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, గ్రాణములు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఈ 10 కూడా దశేంద్రియాలు. అంతరింద్రియమైనది మనస్సు. అందుకని శమము అనేది అంతరింద్రియాన్ని అదుపు చేయగలిగేది, దమము అనేది బహిరింద్రియాలను అదుపు చేయగలిగేది. అంటే ఈ చర్మము, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఇటువంటి అవయవాలు ఉన్నాయే, వీటిని అదుపు చేయటం దమము, లోపల మనస్సుని అదుపు చేయగలగడం శమం. శ్రీరామచంద్రమూర్తి శమాగుణాన్ని కలిగినవాడు, క్షమాగుణము కలిగినవాడు, శమాగుణము కలిగినవాడు. శమ అంటే అంతరింద్రియ నిగ్రహం. నిజానికి మిగిలిన ఇంద్రియాల మాట అంతా పక్కన పెట్టేయండి. మనస్సు అనే ఒక అంతరింద్రియాన్ని మనం అదుపు చేయగలిగితే మిగిలిన వాటిని మనం అదుపు చేయక్కర్లా, అవి సహజంగానే అదుపు అవుతాయి. అంటే ఏం చూడకూడదో మనం కళ్ళకి చెప్పాలి, ఏం వినకూడదో చెవులకు చెప్పాలి, ఏ గాలి పీల్చకూడదో ముక్కుకు చెప్పాలి, ఏ మాటలు మాట్లాడకూడదో నోరుకు చెప్పాలి, ఏ స్పర్శ తగలకూడదో శరీరానికి చెప్పాలి. అదే శమము, అదే మనస్సు. ఈ నిర్ణయం అంతా చేస్తున్నది ఎవరు? మనస్సు అనే పెద్ద దొంగ. లోపల ఒక దొంగ ఉన్నాడు. మనస్సు మనస్సు అంటే ఎడమవైపు గుండెని చూపించేస్తారు అందరూ. అది గుండె మాత్రమే, మనస్సు కాదు. మనస్సుకు ఆకారమే లేదు. ఇది గుండె, ఇది గుండె మాత్రమే. రక్తనాళాలకి రక్తాన్ని పంపిస్తుంది అంతే గుండె, ఇంకేమి చేయదు. కానీ మనస్సు ఎక్కడుంది శరీరంలో? ఎక్కడ చూపిస్తారు? ఎక్కడా చూపించడానికి లేదు. మనస్సు అనేది ఉంటే ఉంది, లేకపోతే లేదు. నువ్వు ఆలోచిస్తే ఉంది, ఆలోచించకపోతే లేదు. ఆధ్యాత్మిక తత్వంలో ఆశ్చర్యంగా చెబుతా. ఆ మనస్సును ఒక్కదాన్ని అదుపు చేయగలిగితే అన్నింటినీ అదుపు చేయవచ్చు. మనస్సును ఒక్కదాన్ని అదుపు చేయాలి. ఆశ్చర్యకరంగా మనుషులు ఎంత విచిత్రంగా ఉంటారంటే, రోడ్డు మీద, సెల్ ఫోన్లోను, టీవీల్లోనూ చూడకోనవాడిని గుడ్లప్పగించి మరీ చూసేస్తారు. భగవంతుడు దేవాలయానికి రాగానే కళ్ళు మూసేస్తారు. ఎంత ఆశ్చర్యమో మనుషులు. చూడవలసినది ఇది కదా, చూడకూడనివి అవి కదా. అంత మంగళకరమైన రూపాన్ని మనం చూడాలి, కానీ కళ్ళు ఎందుకు మూసుకుంటామండి? దేవాలయంలో చూడాలి, పూజ గదిలో చూడాలి. కానీ మనం ఏకాంతంగా కూర్చుంటాం, ఏదో ప్రయాణంలో ఉంటాం, ఒక చోట మనం బాసమటం వేసుకొని కూర్చుని ఉంటాం, కళ్ళు మూసుకుంటాం. అప్పుడు కళ్ళు మూసుకోవాలి. దేవాలయంలో ఉన్నప్పుడు పైనుంచి కింద వరకు రూపాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఇంటికి వెళ్ళాక కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి. దేవాలయానికి వచ్చాక కళ్ళు మూసుకుంటే దేవాలయానికి రావటమే అనవసరం. వచ్చిందా అద్భుతమైన రూపాన్ని చూడడానికి కదా. అన్ని అమంగళకరమైన విషయాలు చూసి చికాకులు పడి దేవాలయానికి వచ్చావు. ఆ సర్వమంగళను చూడంగానే అబ్బా ఎంత మనోహరమైన రూపం, మనస్సు అంతా తేలిగ్గా అయిపోయింది, ఒత్తిడి అంతా దిగిపోయింది అనిపిస్తుంది వెంటనే మనం. అందుకని ఆకళింపు చేసుకుని హాయిగా అబ్బా ఈ రూపాన్ని ఇంటికి వెళ్ళి తలుచుకోవాలని పడుకునే ముందు ఒకసారి గుర్తు తెచ్చుకుని అబ్బా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఎంత అందంగా ఉంది, రామచంద్రమూర్తి ఎంత అందంగా ఉన్నాడు, సీతాదేవి ఎంత బాగుంది, శివుడు ఏమీ ఆభరణాలు పెట్టుకోకపోయినా ఆకర్షణీయంగా ఉంటాడు, ఆ చిన్న లింగం ఇంత చేస్తే ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు అని మనసులో ఆకళింపు చేసుకుంటే పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఆందోళన కలగదు. అందుకని తెరవవలసిన చోట తెరవాలి, మూయవలసిన చోట మూయాలి. అదే శమము. అందుకని మనస్సును ఒక్కదానిని అదుపు చేస్తే మిగిలినవన్నీ అదుపు చేయవచ్చు. అందుకని శమక్షమాది శృంగార గుణాభిరామ. క్షమాగుణం అంటే గొప్ప ఓర్పు కలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి. చాలా ఓర్పు, చాలా ఓర్పు. ఈరోజు అవతలవాడు చెప్పేది వినే ఓర్పు మనకు లేదు, ఒకడు చెప్పింది చేసే ఓర్పు మనకు లేదు, ఆలోచించే ఓర్పు కూడా మనకి. ఓర్పు లేకపోవటమే ఈరోజు రకరకాల భావోద్వేగాలకి కారణం. ఓర్పు లేకపోవడం. ఒక కష్టం వచ్చింది ఓర్చుకోవాలి, కష్టం వచ్చింది ఓర్చుకోవాలి. మనకి జ్యోతిష్యం చెప్పేటప్పుడు మనం ముందే నిన్న కూడా చెప్పుకున్నాం, మనకి జాగ్రత్తలు చెప్పడానికి జ్యోతిష్య శాస్త్రం పనికి వస్తుంది. కొంచెం జాగ్రత్త చెబుతారు, దానికి భయాందోళనకి గురి కావలసిన పని లేదు, కానీ జాగ్రత్త తీసుకోవాలి.
జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఏడాది నీకు కొంచెం బాగులేదయ్యా అని చెప్పారు, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కానీ అంతిమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మనం అమ్మవారి పాదాలను ఎలాగో ఆశ్రయించాక ఇంకే గ్రహదోషాలు మననేం చెయ్యలేవు అనే ధైర్యం మనకి మనసులో ఉండాలి. నిరంతర నామస్మరణ సాధనగా చేసుకోవాలి. చెప్పిన జాగ్రత్తను కాస్త గమనించుకో. కొంచెం జాగ్రత్త పెట్టడానికి, బెదిరించడానికి శాస్త్రం సరిపోతుంది. అందుకని ఆ జాగ్రత్తను మనం గమనించాలి, ఆ ఓర్పు వహించాలి. ఈ ఏడాది కొంచెం బాగోలేదు, కష్టాలు తప్పవు అన్నప్పుడు కష్టాలు వచ్చేస్తాయట, వచ్చే నెల బాగోలేదుట, వచ్చే నెల బాగోలేదుట అని ఎక్కువసార్లు అనుకోవటం వల్ల బాగున్న ఈ నెల కూడా మనకు బాగోనట్టే అనిపిస్తుంది. ఈ నెల బాగానే ఉంది, వచ్చే నెల బాగోలేదేమో అంటే ఈ ఓర్పు లేకపోవటం, అన్నింటినీ ఊహించేసుకోవటం, ఏదో ప్రమాదం జరిగిపోతుంది, ఏదో ముంచుకొచ్చేస్తుంది. ఏమీ జరగదు, ఏం జరిగినా నాకేం కాదు, నేను అమ్మవారి భక్తురాలిని, నేను అమ్మవారి భక్తుడిని, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి ఆ ఓర్పు కలిగిన వాడు కాబట్టే పొద్దున్నే వచ్చి నీకు పట్టాభిషేకం చేస్తున్నానయ్యా అంటే మీ ఆజ్ఞ అన్నాడు. సాయంత్రం పిలిచి నీకు కాదయ్యా భరతుడికి చేస్తున్నావు అన్నారు, మీ ఆజ్ఞ అన్నాడు. అంతేకాదయ్యా నువ్వు అడవులకు వెళ్ళిపోవాలన్నాడు, మీ ఆజ్ఞ అన్నాడు. ఇంకేం మాట్లాడు. అది క్షమాగుణం. ఈరోజు అరగజం భూమిని వదిలిపెడితే అన్నదమ్ములు దెబ్బలాడుకోకుండా ఉండగలరా? అరగజం భూమి, అయోధ్య సింహాసనం కాదు, హస్తినాపురం సింహాసనం కాదు, అరగజం భూమి ఏ అన్నదమ్ములు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారండి? దెబ్బలాడుకుని చచ్చిపోతున్నాం ఇక్కడ ఆస్తిపాస్తుల కోసం. అందరూ ఆస్తిపాస్తుల కోసం దెబ్బలాడుకునేవాళ్లే, కానీ రోజు శ్రీరామచంద్రుడికి కొబ్బరికాయ కొట్టేవాళ్ళే. ఎంత రెండు విరుద్ధమైన పనులు ఇక్కడ. ఆయన ఆస్తి గురించి ఏడవకరా, బంధాలు అనుబంధాలు ముఖ్యవరా అని చెబుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆస్తిపాస్తుల గురించే ఏడుస్తూ ఉంటాం. కానీ శ్రీరాముడు నా ఫేవరెట్ గాడ్, దీనికి ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఎందుకు? అభిమాన దేవుడు ఎందుకు? ఆచరించాలి కదా. రామచంద్రమూర్తిలో ఉన్న ఒక గుణమైనా మనం నింపుకునే ప్రయత్నం చేయాలి. శృంగార గుణాభిరామ అద్భుతంగా సీతాదేవితో సరసం చేస్తాడు. కనకధారా స్తోత్రం మీలో ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటారు? చాలామంది. చాలా ప్రసిద్ధమైన స్తోత్రం. ఆ కనకధారా స్తోత్రంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్నింటిలోనూ కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఎంత సరసంగా ఉంటారు, ఇద్దరు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారు, కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఎలా చూసుకుంటూ ఉంటారో వర్ణిస్తారు ఆదిశంకరాచార్యులు వారు. అది వర్ణిస్తే సంపదలు ఎందుకు కురుస్తాయండి మన ఇంట్లో? అంటే దంపతులు విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా అంత సరసంగా, అంత అన్యోన్యంగా ఒకరి కళ్ళల్లో ఒకళ్ళ కళ్ళు పెట్టుకుని చూసుకునేంత ప్రేమను కలిగి ఉంటే ఆ ఇంట్లో సంపదలు కురుస్తాయి. దాంట్లో ఉన్న రహస్యం అది. శృంగారం అనగానే విపరీతంగా ఊహించక్కర్లా. భార్యాభర్తల మధ్యలో ఉండే ఒక చిన్న సంభాషణ కూడా శృంగారమే. ఒక చక్కని మాట మాట్లాడగలిగితే అది కూడా శృంగారం. ఆ చక్కని అన్యోన్య భావం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో కనకధార కురుస్తుంది, కనకధార కురుస్తుంది. నేను కనకధార స్తోత్రాన్ని ఒక్క శ్లోకాన్ని కూడా నేను కష్టపడి చదవలా. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పూజలో బయటికి చదువుతూ ఉంటే విని 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 నేను కంఠస్థం చేసేసి, విని 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 పైకి చదువుతారు శ్లోకాలు, నేను కంఠస్థం చేసేసాను. తర్వాత నేను వివాహితుడిని అయ్యాక నా ప్రయత్నం నేను చేసుకోవాలి కదా. ఆయన పూజలు నాకు కలిసి వస్తాయంటే కాదు, నా ప్రయత్నం నేను చేయాలి. అందుకని కనకధారా స్తోత్రాన్ని చదవడం మొదలుపెట్టాను. స్థిరమైన ఉద్యోగాన్ని ఇప్పించమ్మా అని అమ్మవారిని కోరాను. ఏ రోజైతే అమ్మవారు నాకు స్థిరమైన ప్రభుత్వోద్యోగాన్ని ఇప్పించిందో ఆ రోజు నుంచి కనకధారా స్తోత్రం చదువుతున్నాను. కానీ నా గురించి అరగడం నేను మానేసి, అమ్మ నా ఇంట్లో సంపదలు ఇప్పటికే కురిపిస్తున్నావు, కనకధారా స్తోత్రం చదివాను కదా, నాకు ఉద్యోగం ఇప్పించావు, నెల నెల ఉద్యోగంలో జీతం పడిపోతూ ఉంటుంది, ఇకపై నేను చదివే కనకధారా స్తోత్రం, గత ఏడాదిగా నేను ఇంట్లో పారాయణ చేస్తూ వస్తున్న కనకధారా స్తోత్రానికి ఏమాత్రం ఫలితం ఉన్నా కూడా ఒక పేదవాడు, నిజాయితీగా బ్రతికేవాడు, ఎవరినీ మోసం చేయకుండా జీవితంలో ఎదగాలని ఆశపడుతున్నవాడు, అతని ఇంట్లో సంపదలు కురిపించమ్మా అని నేను దండం పెట్టుకుంటూ, ఎంతసేపు మన ఇంట్లో సంపదలు కురియాలి, మన ఇంట్లో సంపదలు కురి ఎంత కురిస్తే సరిపోతున్నాయి. అందుకని ఇన్ని మాటలు చెప్పేవాడిని నేను ఆచరించాలి. కాబట్టి ఇకపై ఈ కనకధారా స్తోత్రం ఫలితం నాకు వద్దమ్మా, ఎవరైనా నిజాయితీగా బతికే పేదవాడికి ఇచ్చేసి అతని జీవితం కూడా బాగుండాలి, అతని ఇంట్లో కూడా కురవాలి. ఇలా ఆలోచన, నేనేం గొప్ప అని చెప్పటం లేదండి, కానీ ఇలా ఆలోచన చేయగలిగితే మన గురించి మాత్రమే కోరద్దండి, కనీసం ప్రొద్దుటూరు వాళ్ళు బాగుండాలని ప్రొద్దుటూరు వాళ్ళు కోరుకోండి చాలు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకోండి, నేను ఒక్కడనే బాగుండాలి ఎందుకండి? అమ్మవారిని కోరినప్పుడు అమ్మ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కష్టాలు పడుతున్నారమ్మా, కాస్త సుఖం వర్షాల సమయానికి పడేలా చూడమ్మా, రైతులు ఆరోగ్యంగా ఉండేలా చూడమ్మా, మంచి పొలాలు పండేలా చూడమ్మా అని కోరవచ్చును కదండి. ప్రొద్దుటూరు అంతా బాగుంటుంది, ప్రొద్దుటూరు అంతా బాగుంటే అందరిలో మనం కూడా ఒకళ్ళం, మనం కూడా బాగుంటాం కదా. అలా విశాలమైన దృక్పథంతో ఆలోచించగలిగితే శ్రీరామచంద్రమూర్తి తత్వం మనకు అర్థమవుతుంది. త్రిజగన్నుత శౌర్య రమాలలామ
స్వర్గలోకంలో, మర్త్యలోకంలో, పాతాళలోకంలో అంత శౌర్యము, అంత యుద్ధశక్తులు కలిగిన వాడు ఇంకొక వీరుడు లేడు. చక్కగా రమాదేవి అంటే లక్ష్మీదేవి, అద్భుతంగా ఆవిడను వివాహం చేసుకున్నవాడు, ప్రేమగా చూసుకుంటున్నవాడు, ఇన్ని అద్భుతమైన గుణగణాలు కలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి. దుర్వార కబంధ రాక్షస విరామ, కబంధుడు అనే రాక్షసుణ్ణి వధించినవాడు. దుర్వారము అంటే వధించడానికి వీలుగానటువంటి కబంధుడు. ఈ రాక్షసులందరినీ మనం గమనిస్తే హిరణ్యకశిపుడి దగ్గర నుంచి వందల రాక్షసుల్ని మనం చూసాం. అందరూ కోరే మొట్టమొదటి కోరిక ఏమిటయ్యా? భగవంతుడు కనపడగానే నాకు మరణం వద్దు, మరణం లేని జీవితాన్ని ప్రసాదించవయ్యా అని కోరుకుంటారు. వెంటనే బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఏం చేస్తారో అది వీలయ్యే పని కాదు, కానీ ఇంకేమన్నా కోరుకో అంట. అదంతా కుదిరే కార్యక్రమం కాదు. మరణానికి ఒక అవకాశం విడిచిపెట్టి మిగతాది కోరుకుంటారు. ఇటు నుంచి వద్దు, అటు నుంచి వద్దు, పై నుంచి వద్దు, కింద నుంచి వద్దు అంటాడు, మధ్యలో చంపేస్తారు. అంతకంటే ఏమి. ఎన్ని రకాలుగా కోరినా చంపడం ఖాయం, మరణం ఖాయం, తథ్యం, అది తప్పదు. ఈ కబంధుడికి చాలా బలమైన భుజాలు కలిగిన వాడు ఈ కబంధుడు. రామాయణంలో వర్ణిస్తా, అరణ్యకాండలో కనబడుతుంది. అతన్ని వధించడం కోసం రామలక్ష్మణులు ఇద్దరూ కలవాలి, ఒక్కళ్ళే చంపడానికి అవకాశం లేదు. రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి ఒక చేతిని ఒకరు చక్కగా నాశనం చేస్తే తప్ప కబంధుడు చావడం. మామూలుగా అతను చచ్చేందుకు అవకాశం లేదు. ఇద్దరూ ఒకటిగా పోరాడి విజయం సాధిస్తారు. అందుకని అటువంటి కబంధుడిని వధించిన వాడా, ఓ సీతారామచంద్రుడ నీకు నమస్కరిస్తున్నాను. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, భద్రాచలంలో కొనువైనటువంటి రామచంద్ర. కంచర్ల గోపానికి రామదాసుకి భద్రాచలానికి ఉన్న అన్యోన్య సంబంధం ఏమిటో మీ అందరికీ తెలుసును. మనకి శ్రీరామదాసు పేరు మీద సినిమా కూడా వచ్చు. అంత అద్భుతమైన అనుబంధం కలిగిన వాడు కాబట్టి చక్కగా రామచంద్రమూర్తికి మొదటి పద్యంలో నమస్కారం చేశాడు. కానీ రామచంద్రమూర్తి గొప్పతనం ఇంకెంత. హరునకున విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై, హరునకున విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై, కరికిన హల్యకు ద్రుపద కన్యకు చుట్టమై పరగునట్టి నీ పతిత పావన నామము. ద్రుపద కన్యకు చుట్టమై, ద్రుపద కన్య ఆర్తి హరించు చుట్టమై పరగుని పతిత పావన నామము. జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. హరునకు నిత్యము శివుడును జపించే మంత్రం ఎవరిదయ్యా అంటే శ్రీరామ 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 ఓం నమో నారాయణాయ అని చెప్పి శివుడు ఎప్పుడూ జపిస్తూ ఉంటాడట. మరి విష్ణుమూర్తి ఎవరు జపం చేస్తాడయ్యా అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపం చేస్తూ ఉంటారట. ఇరువురు ఒకరి పేర్లని ఒకరు జపం చేసుకుంటూ ఉంటే ఇరువురు వేరువేరని, వీరు గొప్పని వారు గొప్పని మనుషులు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. భగవంతుడికి ఇన్ని రూపాలు ఉన్నాయా? నువ్వు ఊహించావు. నీ దృష్టిలో ఉంది కాబట్టి సృష్టి మారినట్టు కనపడుతుంది. సృష్టిలో ఏ మార్పు లేదు, నీ దృష్టిలోనే ఉంది. నువ్వు వేరువేరుగా చూస్తున్నావు వాడని. శ్రీరాముడు వేరు, శ్రీకృష్ణుడు వేరు. మరి అయ్యప్ప, మరి వినాయకుడు, మరి దత్తాత్రేయ స్వామి, ఎంతమంది కనబడితే సరిపోతుంది ఈ మనిషికి? ఎన్ని ఉదాహరణలు చెబితే సరిపోతుంది? దశావతారాలలో భాగంగా తాను అంతటా నిండి ఉన్నానని భగవంతుడు ప్రకటించాక కూడా మనిషికి ఎన్ని అనుమానాలు, ఎన్ని సందేహాలు. భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే నాకెందుకు కనిపించలేదు? కనిపించేంత గొప్ప ప్రయత్నం నువ్వు చేసావా? ఆ ప్రశ్న ఎందుకు వేసుకోరండి? ఉంటే నాకు కనబడాలి కదా. అంత తేలిగ్గా కనబడిపోతాడా? మహర్షులు ఋషులు అంత తపస్సు ఎందుకు చేశారట? మనం ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారిని మనం కలవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? అనుకుంటే మాత్రం కలవడానికి ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ చేయాలి, వారు మనకు అవకాశం కల్పించాలి. ఓ 2-3 రోజులైనా పడుతుంది కదా. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నీ ముందుకు వచ్చి వారానికి ఒకసారి దర్శనం ఇస్తూ ఉంటాడా? ఎక్కడ ఈ రాజులందరికీ మహారాజైనా అంత ప్రయత్నం మనం చేసామా? అంత తీవ్రత మనకుందా? ఏనుగు ఏడ్చినట్టు మనం ఏడవగలిగామా? అహంకారంతో ఏడిస్తే భగవంతుడు కనపడడు, అజీర్తితో ఏడిస్తే భగవంతుడు కనపడడు, ఆర్తితో ప్రార్థిస్తే భగవంతుడు కనపడదు. అంత ఆర్తి మనకుందా? మనం అది ఆలోచన చేయాలి. భగవంతుడు ఉంటే కనపడాలి కదా. అన్ని చోట్ల నిండి ఉన్నాడు. నువ్వు ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ చూడు. నువ్వు చూడదలుచుకుంటే ఈ మైకు కూడా భగవంతుడే, ఈ గడియారం కూడా భగవంతుడే, ఎదుటుగా కనబడుతున్న నీ శత్రువు కూడా భగవంతుడే, ఆవు కూడా భగవంతుడే. దశావతారాల్లో రకరకాల రూపాలు. జలచరాల్లో ఉన్నని రుజువు చేసుకున్నాడు. మత్స్యావతారంలో, కూర్మావతారంలో. మనుషులలో ఉన్నాడా అని సందేహం కలిగింది. శ్రీరామచంద్రమూర్తి అవతారం ఎత్తాడు, మనుషుల్లో ఉన్నానయ్యా అని చెప్పాడు. దివ్యశక్తులు కలిగిన వాళ్ళలో ఉన్నావా అంటే కృష్ణుడు అవతారం ఎత్తి ఉన్నాను రా నాయన, ఇక్కడ కూడా ఉన్నాను రా నేనని చెప్పాడు. కదిలే వాటిల్లో ఉన్నావయ్యా, కదలని వాటిల్లో ఉన్నావని నాకు సందేహం కలుగుతుందయ్యా అంటే స్తంభం బదలుకొట్ట చూడరా, అందులో కూడా ఉన్నాను. ఇంకెన్ని రుజువులు చేసుకోవాలి భగవంతుడు భక్తుడికి అర్థం కావటం కోసం?
100 ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను రా. నీకు చూడడం అలవాటు కావటంలా, నువ్వు చూడటం లేదు. చూసిన వాడిని వీడు రాముడు అనుకోవటం లేదు. నువ్వు వీడు నా శత్రువు, ఈవిడ అమ్మాయి, అతను పురుషుడు ఇలా అనుకుంటున్నావు. అంతటా నిండి ఉన్నది రాముడే అని అర్థం చేసుకోవటంలా, అంతటా నిండి ఉన్నది శివుడే అని అర్థం చేసుకోవటంలా నువ్వు. అందుకే ఈ తన పర భేదం, నేను వేరు అతడు వేరు అనుకోవటం వల్ల భగవంతుడు అర్థం కావటంలా. అంతా ఒకటే, అతనిలో ఉన్నదే ఒకటే. అరుస్తున్నవాడు భగవంతుడే, అర్పించుకుంటున్నవాడు భగవంతుడే అనుకుంటే అసలు గొడవే కూడా. ఆ లోతైన తత్వాన్ని అర్థం చేసుకోగలగా హరుణకున విభీషణుకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపద కన్యకు ఆర్తిహరించు చుట్టమై. ఎంతమందిని కాపాడేవయ్యా. నిత్యం శివుడు నిన్ను నామస్మరణ చేస్తూ ఉంటాడట కదా. విభీషణుడు రావణాసురుడి సోదరుడు, అతడు కూడా రామనామాన్ని విడిచిపెట్టాడండి. నిరంతరం రామనామస్మరణ చేస్తూ ఉంటాడు. ఎంత ఆశ్చర్యకరంగా కుర్చీలాట, రాజకీయం ఎంత అద్భుతంగా మారిపోతుందో చూడండి రామాయణంలో. పొద్దున రాముడు రాజు అన్నాడు, సాయంత్రానికి భరతుడు పీఠం ఎక్కాడు. రావణాసురుడికి ప్రపంచంలో తిరిగేలేదు, ఆయన ఎదిరించే రాజు లేడన్నాడు. విభీషణుడు చాలా బాధపడుతున్నాడు. ఇదేం పరిపాలన, ఇదేం పరిపాలన. మహర్షుల్ని ఋషుల్ని మనం బాధ పెడుతున్నాం, మనం యజ్ఞాల్లో ఇచ్చే ఫలాన్ని మనం స్వీకరించేస్తున్నాం, సోమరసాన్ని మనం స్వీకరించకూడదని విభీషణుడు బాధపడుతుంటే సమయం పట్టిందా లేదా, కుర్చీలాట మారిందా లేదా, కుర్చీ తిరిగి 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 విభీషణుడి దగ్గరికి వచ్చిందా లేదా. రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు నిరంతరం, ఇంకేం చెయ్యాల, రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. కుర్చీలన్నీ మారిపోయాయి. కుర్చీ ఎక్కేవాడిని అమ్మవారు మార్చేస్తుంది, మనం ఎవరు అక్కడ నిర్ణయించుకోవటాలు. అమ్మవారు ఆడించాలనుకుంటే ఆట ఆడిస్తుంది. ఆయన చక్కగా నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. పొద్దున గల్లా చిత్రం మారిపోయి. అద్రిజకున్ పార్వతీదేవి, పార్వతీదేవి కూడా నామస్మరణ చేసింది, రామనామస్మరణ. కరికి నహల్యకు ద్రుపద కన్యకును ఆర్తిహరించు చుట్టమై. కరి ఏనుగు చేసిన ప్రార్థన గజేంద్ర మోక్షణం. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 1,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దనాంబః పరిపుష్ట చందనలతాంతఛాయలన్ ఉండలేక ఈ నీరాశ నిటేల వచ్చితి భయం బెట్లో గదా ఈశ్వర. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మరాకు హర్తించి నిష్కేద బ్రహ్మ పదావనంబల క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠవుల్ దప్పెను తను ఉండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పై తప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాళించి సంరంభియై సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి తన వెంటన్ సిరి లచ్చి వెంటనవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షి ఇంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారలు ఆబాల గోపాలమున్. ఎంత ఆర్తిగా ప్రార్థించాడండి గజేంద్రుడు. ఇంత చేస్తే ఒక మామూలు ఏనుగు, మనిషి కూడా కాదు. భగవంతుడు ఆర్తికి లొంగుతాడు, అజీర్తికి కాదు. ఆర్తికి లొంగుతాడు. పిలుపులో ఆర్తి ఉండాలి. తిన్నది అరక్క పిలవటం కాదు, నువ్వు తప్ప ఇంకేం వద్దయ్యా, నాకు ఆహారం కూడా అవసరం లేదని పిలవాలి. అప్పుడు భగవంతుడు లొంగుతాడు. ఒక ఏనుగు పిలిస్తే కూడా కరుణించాడే. అహల్యని కేవలం పాదస్పర్శతో జీవితాన్ని పునీతం చేయగలిగాడే శ్రీరామచంద్రమూర్తి. మొల్ల రామాయణంలో ఆవిడ ఆశ్చర్యకరంగా చెబుతుంది. మొల్ల రామాయణంలో చాలా గొప్ప అద్భుతమైన పాత్ర గుహుడు. వేరే రామాయణంలో మనకి ఎక్కడ సాధారణంగా కనబడ్డు.
ఆ గుహుడు రాముడు అరణ్యవాసంలో భాగంగా తన పడవ ఎక్కుతూ ఉంటే ఆ గుహుడికి అనుమానం కలిగిందిట. సుడిగొని రామ పాదములు సోకిన ధూళి వహింప రాయి ఏర్పడనొక కాంతయ్యనట. సుడిగొని రామ పాదములు సోకిన ధూళి వహింప రాయి ఏర్పడనొక కాంతయ్యనట. పన్నుగని తని పాదరేణు వియ్యడబడి ఓడ సోకునోయద ఏమగునోయని కడిగే గుహుండు రామపద కంజయుగమ్ము భయమ్ము పెంపునన్. అహల్యాదేవి ఒక రాతిని రామచంద్రమూర్తి పాదంతో తాకితే రాయి కాస్త స్త్రీమూర్తిగా మారిపోయిందట. ఈయనేమో నా పడవ ఎక్కుతానంటున్నాడు, నా పడవ ఏమైపోతుందో అనుకున్నాడు గుహుడు. రాయి స్త్రీగా మారిపోతే నా పడవనేం చేస్తాడో, అద్భుతమైన మహారాజుగా తీర్చిదిద్దుతాడో, అందమైన అమ్మాయిగా మార్చేస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి చక్కగా నీళ్లు తీసుకుని రాముడి పాదాల రెండు శుభ్రంగా కడిగేశాడు. అంటే గుహుడి రామభక్తిని చూపించారు, చక్కటి చమత్కారాన్ని కూడా చూపించారు. కవయిత్రి మొల్ల. ఎంతోమంది పురుషుల గురించి మనం చెప్పుకుంటాం, అద్భుతమైన కవయిత్రి మొల్ల. పైగా మొల్ల రామాయణం మామూలు వాళ్ళు కూడా, అంటే పెద్దగా ఎక్కువగా చదువుకోని వాళ్ళు కూడా అర్థం చేసుకునేందుకు తేలికగా ఉంటుంది. పెద్ద పెద్ద రామాయణాలు చదవలేని వాళ్ళందరూ మొల్ల రామాయణం చదవచ్చు, తేలిగ్గా అర్థమైపోతాయి పద్యాలు. వ్యాఖ్యానం అవసరంలా, ప్రతిపదార్థ తాత్పర్యాలు అవసరంలా, అంత బాగా అర్థమైపోతాయి. ఇంతమందిని కాపాడినటువంటి నీ రామనామము నన్ను కూడా కాపాడాలి. తిరుమంత్రరాజమై కరికి నహల్యకు ద్రుపద కన్యకు చుట్టమై పరుగునెట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. అటువంటి రామనామాన్ని నా నాలుక మీద నడయాడేలా చేయవయ్యా అని చెప్పి కంచెర్ల గోపన్న కోరుకుంటాడు. నిరంతరము నటింపజేయుమిక, ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేకుండా నా నాలుక మీద శ్రీరామ 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 జయరామ జయ జయరామ అనిపించవయ్యా 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 అనుకో. నామస్మరణ చెయ్యాలి, కోరికల రూపంలో నామాన్ని పెట్టగలగా. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ఒక వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు, పాప ఆధునిక పేషెంట్, ఈ మధ్య తీసుకొచ్చి మా అబ్బాయికి ఒక విచిత్రమైన వ్యాధి ఉందండి, మీరే నయం చేయాలన్న. ఏమిటయ్యా వ్యాధి అన్నట్ట. నిద్రలోనూ పొద్దున్న ఎప్పుడు చూసినా చెయ్యలా అంటూనే ఉన్నాడండి, అదేమిటో మాకు అర్థం కావట్లేదు, చెయ్యలా అంటూనే ఉన్నట్ట. అంటే డాక్టర్ గారు చూసి అన్నట్ట, ఇలా అంటున్నాడేమో, వయసుల అబ్బాయి కదా, మంచి వ్యాపారం చేసుకుంటాడు హాయిగాను, అందుకని వ్యాపారం చేయటం మంచి లక్షణమే కదా, హాయిగా డబ్బులు సంపాదిస్తాడు, ఇలా అంటున్నాడంటే రేపు డబ్బులు లెక్క పెడతాడమ్మా, చాలా మంచి లక్షణం అనగానే ఆవిడ ఎందుకంటే ఇలా అంటే వేరండి, వాడు అలా అంటలేదు, ఇలా అంటున్నాడు. అంటే ఈయన అన్నట్టు మళ్ళీ బహుశా రుద్రాక్షమాల చేతిలో పెట్టుకున్నప్పుడు మనం ఒక్కొక్క పూసని కలుపుతూ ఉంటాం చూడండి, అలా జపం చేస్తున్నాడేమో, గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవుతాడు, భవిష్యత్తులో గరికపాటి వాళ్ళగా ప్రవచనాలు చెబుతాడేమో అన్న. అంటే అది కూడా కాదండి, వాడు ఇలా అంటున్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నట్ట, ఆండ్రాయిడ్ ఫోన్ని పారాయణ చేస్తున్నాడు. అది ఫోన్ ఇలా పట్టుకుని ఇలా పైకి అంటు, వాడికి ఆ వ్యాధి వచ్చేసింది అని ఈ బొటన వేడు పైకి అనేసి వాడికి వ్యాధి వచ్చేసింది పాపం. అందుకని ఆయన ఆశ్చర్యపోయి, ఇది ఎక్కడ విడ్డూరం అమ్మ, నేను ఎక్కడ చూడలేదు, ఇది ఎక్కడ రోగం అన్నట్టు. ఆధునికంగా పిల్లలందరికీ వచ్చిన రోగమే, నేనేం ఆశ్చర్యం చెప్పట్లా. ఈరోజు పిల్లల్ని గమనించండి, ఎంతసేపు చేత్తో బొటన వెళ్తే ఇలా అంటాం, లేకపోతే ఇలా అంటాం. ఆశ్చర్యం ఏమిటంటే సంసార సాగనం ఎంత ఈదినా పూర్తవదు, ఈ సెల్ ఫోన్ ఎంత చూసినా పూర్తవదు. చూసిన కొద్దీ వస్తుంది. సంసారం కూడా అంతే, ములిగిన కొద్దీ ఇంకా లోతు తెలుస్తుంది. ఇది బాగుంది పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కంటే కన్నారు, తర్వాత వాళ్ళకి చదువులు చెప్పించారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే చేశారు, తర్వాత మళ్ళీ వాళ్ళకి చదువులు చెప్పిస్తే వాళ్ళ పిల్లల కంటే అయిపోయిందా? సంసార సాగరం అవ్వదు, సెల్ ఫోన్ పారాయణ అవ్వదు, ఎంతసేపు ఇలా అంటూనే ఉండాలి. అంటే ఈరోజు ఆధ్యాత్మిక వాతావరణం ఇంట్లో లేకపోవటం వల్ల పిల్లలు ఎంత భయంకరంగా జరిపోతున్నారండి. నేను చెబుతున్నది సరదా విషయం కాదండి. ఆ మధ్య పబ్జీ అనే ఒక ఆట వచ్చింది. ఆ ఆట ఆడే పిల్లలు ఎంతసేపు తుపాకులతో ఎవరినో కాలుస్తూ ఉంటారు. వాడికి అది అలవాటు అయిపోయి నిద్రలో కూడా వాడు తుపాకిని ఇలా అంటున్నారు. అటువంటి పేషెంట్లు ఈ మధ్య ఆసుపత్రుల్లో చేరుతున్నారు చూడండి. దేనికి బదులు ఏం చేస్తున్నారు? రామనామస్మరణ చేయవలసింది ఇది చేస్తున్నారే. సరే, ఆ వయస్సులో రామనామస్మరణ చెయ్యరనుకుందాం, కనీసం ఏదో చదువులో ఆటలో కనీసం క్రికెట్ ఆడినా పర్వాలేదు, బయటికి వెళ్ళి ఆడినా. ఈ ఫోన్ కర్మేమిటి? ఇంత భయంకరంగా ఉన్నాయి ఈరోజు పరిస్థితులు. దానికి ప్రతిగా మనం మార్చగలగాలి. ప్రతి అమ్మాయి కూడా నాకు శ్రీరామచంద్రమూర్తి వంటి భర్త కావాలని కోరుకుంటుంది, కానీ మనకి సీతాదేవి లాంటి ప్రవర్తన ఉందో లేదో మనం ప్రశ్న వేసుకున్నామా? ఇంట్లో సీతాదేవి ఉంటే రాముడు వస్తాడు, ఇంట్లో రామచంద్రమూర్తి ఉంటే సీతాదేవి వస్తుంది. ఒక భార్య భర్త ఇంటికి వచ్చాక చక్కగా వెంటనే వెళ్ళి నవ్వు ముఖంతో స్వాగతం పలికి, ఆయన ఏమన్నా బరువు మోస్తుంటే తీసుకుని దావయ్య కూర్చో, అలిసిపోయి వచ్చో కాఫీ ఇస్తాను ఇలా అంటే ఇప్పుడు స్త్రీవాదులకు కోపం వచ్చేస్తుంది. మేమే కాఫీ ఇవ్వాలా, వాళ్ళు ఇవ్వకూడదా అంట. అలా అని నేనేం అనటంలా, ఎవరో ఒకళ్ళు ఇస్తే మంచిదే. ఈ తరంలో ఇంకెంతకంటే ఏం కోరలేము.
ఒక భార్య అలాగే కూర్చుందట, భర్త వచ్చినా లేవలేదట. ఏమిటి ఇంకా లేవలేదని చెప్పి ఈయన చూశాట. ఎందుకులే గొడవ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాం, అనవసరమైన గొడవ ఎందుకని కాసేపు చూశాడు. అరగంట అవుతుంది, ఆవిడ లేవట్లా, ఫోన్ చూస్తోంది పట్టుకుని. ఏమిటో ఇంకా పట్టించుకోదేమిటి, నేను వచ్చాను ఇక్కడ అనుకున్నట్ట. కాసేపు అయ్యాక దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగట. మహాపతివ్రత అని జెమినీ టీవీలో సీరియల్ వస్తుంది, అది చూస్తున్నాను. భర్త వచ్చినా పట్టించుకోలేదు, భర్తకు భోజనం పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఎండనబడి వచ్చేవా, ఏం చేసేవయ్యా అని అడగలేదు, ఏమి సంపాదించేవయ్యా అని అడగలేదు. కూర్చుని మహాపతివ్రతాన్ని సీరియల్ చూస్తాం. ఈరోజు పరిస్థితి అది. నేను అందరినీ అనటంలా, చాలా చక్కగా ఉండేవాళ్ళు ఉన్నారు. వేదిక మీద చెబుతున్నా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా భార్య నేను వెళ్ళగానే ప్రేమగా పలకరిస్తుంది, నాకు ఆ బాధ లేదు. నేను చాలా అదృష్టవంతుడిని ఆ విషయం. కానీ ఈరోజు ఈ శ్రీరామతత్వాన్ని, సీతాదేవి తత్వాన్ని మనం జీర్ణించుకోగలుగుతున్నామా? ఆధునిక దంపతులు ఇలా ఉండగలుగుతున్నారా? అది సాధ్యమయ్యే పనేనా? ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఎంత ప్రయత్నం చేసినా మరణించేటప్పుడు కూడా వదిలిపెట్టాడే. ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ, ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ, రోగముల్ గప్పరమైనచో, ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో, కఫము కుత్తుక నిండిన వేళ, రోగముల్ గొప్పరమైనచో, కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ ముట్టిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, నీ స్మరణ కల్గును కల్గదో నాడు నాటికి, నీ స్మరణ కల్గును కల్గదో నాటికి, ఇప్పుడే చేతుమీ భజన దాశరథి కరుణాపయోనిధి. ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ, యమదూతలు వచ్చి మన ముందు నిల్చుని సిద్ధంగా ఉన్నారు తీసుకెళ్ళిపోవటానికి. అంత పరిస్థితిలో కూడా నేను స్మరణ చేయగలనో లేదో. అంటే మనం ఏమనుకుంటామండి, 10 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడే భక్తి ఎందుకులే. చిన్నపిల్లలకు 10 ఏళ్ల వరకు భక్తి ఉంటుందండి, తల్లిదండ్రులు అలవాటు చేస్తారు, భక్తి ఉంటుంది. 10 నుంచి 20 లోపం మొత్తం పోతుంది, క్షవరం పోతుంది. 20 ఏళ్ల తర్వాత మనిషి ఎలా ఆలోచిస్తాడు? ముందొక చక్కని ఉద్యోగం తెచ్చుకుంటే, చక్కని పిల్లని పెళ్లి చేసుకుంటే, ఇంకెప్పుడు నామస్మరణ చేస్తావు? చేసుకున్నావు, పిల్లను కూడా పెళ్లి చేసుకున్నావు, మంచి పండు లాంటి పిల్లాన్ని కంటే కన్నావు. తర్వాత ఏం చేస్తావు? మంచి ఉద్యోగంలో బాగా డబ్బులు సంపాదించి, ఒక 60 లక్షలు సంపాదించి, లేకపోతే ఒక 60 కోట్లు సంపాదించి, అప్పుడు ప్రశాంతంగా ఒక పక్కన కూర్చుని శ్రీరామ శ్రీరామ అని జపం చేద్దాం అంట. అప్పటికి నువ్వు ఉంటావో లేదో ఎవరు చెప్పగలరు? రేపే విడిపోతావేమో, ఎవరికి తెలుసు? ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చున్న వేళ, యమదూతలు వచ్చి ఎదురుగా నిలబడిన సమయంలో, రోగముల్ గొప్పరమైనచో, కఫము కుత్తుక నిండిన వేళ, గొంతులో శ్లేష్మం, విపరీతంగా దగ్గు వస్తూ ఉంటుంది, మాట్లాడే అవకాశం కూడా ఉండదు. బాంధవులు కప్పిన వేళ, ఇదొక విచిత్రమైన సన్నివేశం. బంధువులందరూ చుట్టుముడతారు చనిపోయిన వాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒకళ్ళు భక్తితో చుట్టుముడతారు, ఒకళ్ళు ప్రేమతో చుట్టుముడతారు, ఒకళ్ళు ఎప్పుడు పోతాడో ఆస్తి కొట్టేద్దామని చుట్టుముడతారు. ఇంకా పోలేదేమిటో, ఇంకా ఉండిపోయాడు. అసలు 6 నెలల క్రితమే గట్టిగా వచ్చిందిరా గుండెపోటు, అప్పుడే పోవాలి, బతికేశాడు, గట్టిపిండం అంట. ఎందుకు? వీడికి ఆస్తి కావాలి ఇక్కడ, వీడికి ఆస్తి కావాలి ఇక్కడ, వాడు పోవడం కోసం చూస్తున్నాడు. ఒక్కొక్కడిది ఒక్కొక్క కోరిక. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ నలుగురు అని ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చింది, అవకాశం ఉంటే చూడండి. మనిషి చనిపోయినప్పుడు జీవుడు ఇలాగే వెళ్ళిపోయి ఈ చనిపోయిన వాడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నా కూతురు ఎంత బాగా, నేనంటే ఎంత ప్రమోదానికి అనుకున్నాను. ఆవిడేమో పక్కకి తిరిగి అల్లుడితోటి, ఏదైనా చేయ 2 ఎకరాల పొలం మాత్రం మనకే రావాలి అని చెప్పి అని ఏడుస్తుంది పక్కకి. ఇదన్నీ గమనిస్తూ ఉంటాడు ఆయన. ఆ జీవుడు, అయ్యయ్యో నా కూతురు, నా ప్రాణం, నా బంగారం ఇలా ఆస్తి కోసం ఏడుస్తుంది ఏమిటి అనుకుంటాడు. కానీ చెప్పడానికి ఉండదు, చేయటానికి ఉండదు. మరి చెయ్యవలసిన, అందుకే ఏమంటున్నాడు కంచర్ల గోపన్న రామదాసు, నామస్మరణ చనిపోయేటప్పుడు చేద్దాం. నామస్మరణ వాయిదా వేసే వ్యవహారం కాదండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతలెల్లుండి చేద్దాం, దసరాకి చేద్దాం, సంక్రాంతికి చేద్దాం, ఏం కుదరదండి. ఈరోజే చెయ్యాలి, ఈ క్షణమే చేయాలి. వచ్చే క్షణం మనదో కాదో ఎవ్వరూ చెప్పలేరు. మరుక్షణం నేను ఉంటానో లేదో నాకే తెలియదు. ఒకవేళ ఉండకపోతే నామస్మరణ చేస్తున్నా బ్రహ్మాండంగా తిరుగులేదు. కానీ ధైర్యం మనిషికి కావాలి కదా. అందుకని వీళ్ళందరూ చుట్టుముట్టినప్పుడు నీ నామస్మరణ నేను చేయగలనో లేదో, అందుకే ఇప్పుడే చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. ఇది వాయిదా వేసే వ్యవహారం కాదై. అందుకని నేను ఇప్పుడే నామస్మరణ చేస్తా, ఇప్పుడే మొదలు పెడతా, పడుకునేటప్పుడే మొదలు పెట్టేస్తా. ఎందుకు? పొద్దునకుంటామో లేదో. నామస్మరణ చేస్తూ మరణిస్తే పుణ్యము కదా, మంచి సద్గతులు కలిసే అవకాశం ఉంది కదా. మరీ అవకాశాలు కలిసి వస్తే మోక్షం కూడా రావచ్చును కదా. అప్పుడు బతుకుంటామో లేదో మనకెలా తెలుసు? 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి చేద్దాం అనడానికి. ఇదే విషయాన్ని శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెబుతాడు. నిన్న మనం మాట్లాడుకున్న ధూర్జటి మహాకవి, దంతంబుల్ పడనప్పుడే
దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే, దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించనప్పుడే, వింతల్ మేన చెరించనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్ వలన్ నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. రెండు పద్యాలు ఇంచుమించుగా ఒకటే. దంతంబుల్ పడనప్పుడే, పళ్ళు బాగా ఉన్నప్పుడే నామస్మరణ చేయి. రెండు పళ్ళు తీసేసి ప్లాస్టిక్ పళ్ళు పెట్టుకునేటప్పుడు మనం అన్నానామాన్ని పలకలేం. శ్రీరామ శ్రీరామ అంటుంటే ఇంకొక నామం పలుకుతూ ఉంటుంది అక్కడ. పళ్ళు ఊడిపోతే ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళకు వచ్చే అవస్థలు. పెదాలు రెండు చిట్లు దగ్గరికి అయిపోతాయి, మనం అనుకున్న నామాన్ని స్పష్టంగా పలకలేం. దంతంబుల్ పడనప్పుడే తనువునంద ఆరూఢి ఉన్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే, దంతాలు చక్కగా మనకు ఆరోగ్యంగా కనబడుతున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, చుట్టూ ఆడవాళ్ళు చేరి ఏడవకుండా ఉన్నప్పుడే, జరాక్రాంతంబు రానప్పుడే, వృద్ధాప్యం రానప్పుడే, వింతల్ మేన చరించనప్పుడే, శరీరంలో వింతలు జరగనప్పుడే, వింతలంటే అనారోగ్యాలు, అవి జరగనప్పుడే ఈ ప్రయత్నం చెయ్యాలి. వింతల్ మేన చరించనప్పుడే చింతింపన్ వలన్ నీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. అటువంటి సమయంలోనే నామాన్ని జపించాలి. అందుకని ఇది రేపు చేసేది ఎల్లుండి చేసేది కాదండి, ఇవాళే చేయాలి, ఈ క్షణమే చేయాలి. ఈ క్షణమే చేయాలి, మరుక్షణం కూడా కాదు. ఇద్దరు కవులు అదే మాట చెబుతున్నారు. అందుకని ఆ నామస్మరణ నేను అప్పుడు చేయగలనో లేదో ఇప్పుడే మొదలు పెట్టేస్తాను. అవకాశం ఉంటుందో లేదో, మళ్ళీ అవకాశం ఇస్తావో ఇవ్వో, అందుకని ఇప్పుడే నీ నామస్మరణ మొదలు పెడతాను. మరొక మాటలో అంటున్నాడు, ఆ నామస్మరణ చేయటం ఎటువంటి ముక్తిని మనిషికి ఇస్తుందయ్యా? కంచర్ల గోపన్న చెబుతున్నాడు. పరమదయానిధే పతిత పావన నామ, పరమదయానిధే పతిత పావన నామ, హరే అటంచు హరే అటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నే శిరమునదాల్తు. పరమదయానిధే పతిత పావన నామ, హరే అటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నే శిరమునదాల్తు, నే శిరమునదాల్తు. మీరటకు జరకుడంచు మీరటకు చెరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. పరమదయానిధే పతిత పావన నామ, హరే అటంచు శ్రీరామ 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 ఓం నమో నారాయణాయ అని ఏ భక్తులు జపిస్తూ ఉంటారో, నిరంతరం సంకీర్తన చేస్తూ ఉంటారో, సదా నీ భజన చేయు మహాత్ముల పాదధూళినే శిరమునదాల్తు. అలా జపిస్తున్నటువంటి భక్తుల పాదధూళి అంటే ఆ పాదాలకు ఉండే మట్టి ఉంటుందే, అది నేను విభూతిగా శిరమున దాలుస్తానయ్యా అని చెబుతున్నాడు కంచెర్ల గోపన్న రామదాసు. అందుకే అతడు రామదాసు. ఏ భక్తుడైతే నిరంతరము నామస్మరణ, తనకిష్టమైన రామాన్ని, ఇది దాశరథి శతకం కాబట్టి రామచంద్రమూర్తి గురించి చెబుతున్నారు. నిన్న మనం చెప్పుకుంది కాళహస్తీశ్వర శతకం గురించి కాబట్టి శివుడి గురించి చెప్పారు. ఏదైనా మనకి ఇష్టమైన నామాన్ని మనం నామస్మరణ చేస్తూ ఉంటే, అటువంటి నామస్మరణ చేస్తున్న భక్తుల పాదధూళిని రామదాసు నుదుటిన రాసుకుంటాట. రాసుకుంటే ఏమవుతుందట? యముడు కింకరోత్కరముల కానబెట్టునట, మీరటకు చేరకుడంచు యముడు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. అలా ఎవరైతే ఆ పాదధూళిని పూసుకుంటారో, వీరు నేరుగా నామస్మరణ చేయటం కాదు, నామస్మరణ చేసిన వాళ్ళ పాదాల ధూళిని తీసుకొని నుదుటిన పెట్టుకున్న కూడా యముడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తాట. యమదూతలకి, ఒరే నాయన ఎక్కడికైనా వెళ్ళండి కానీ వాడి జోలికి వెళ్ళకండి రా అంట ఆపేస్తాట. వాడు మార్కండేయుడిని ఎలా కాపాడాడో అలా కాపాడతాట. వాడు భక్తుల పాదధూళిని పూసుకున్నాడు రా, వాడు మహానుభావుడు. అంటే చిన్న పుణ్యం చేసినా అవకాశం ఉందండి. కలియుగంలో మనం చేయగలిగినవి రెండు, శాస్త్రాలు చెబుతున్నవి, పురాణాలు చెబుతున్నవి రెండు మంచి పనులు మనిషి చేయగలడు. మిగిలినవన్నీ ప్రపంచంలో మన చేతిలో ఉండవు. ఒకటి దానము, రెండు నామస్మరణ. ఈ రెండు మాత్రమే మనిషికి సద్గతులను ఇస్తాయి. ఈ రెండే. ఒకటి దానము, వీలైనంత ఇవ్వగలగాలి. అంతా ఇచ్చేయమని కాదు, అసలు ఇవ్వద్దని కాదు. మనకి ఎంత చేతనైతే అంత, ఎంత వీలైతే అంత. పావలా చేతనైతే పావలాని, పావలా చేతనైతే పావలాని. మనం ప్రసాదం తింటున్నాం, పక్కన ఇంకొకటి ఆకలితో అలమటిస్తున్నాడు, మనము భయంకరమైన ఆకలిలో ఉన్నాం, వాడు భయంకరమైన ఆకలిలో ఉన్నాం. 3/4 భాగం మనం తిని 1/4 భాగం వాడికి ఇచ్చినా కూడా మనకు పుణ్యం వస్తుంది. దానము చెయ్యాలి, నామస్మరణ చేయి. అందుకని ఎప్పుడు నిరంతరం భక్తులు జపిస్తూ ఉంటే వాళ్ళకు ముక్తి కలుగుతుందట. ఏ రకమైన ముక్తి కలుగుతుంది?
మనం రకరకాల పనులు చేస్తున్నాం కదా. ఆర్యవైశ్య సభ వాళ్ళు ఏర్పాటు చేసిన మనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు చేస్తున్న వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉంది, వింటున్న వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉంది, చెబుతున్న వాళ్ళకి ఎటువంటి అవకాశం. శివానందలహరిలో స్వామి శంకరాచార్యులు వారు జగద్గురువులు సమాధానం చెబుతారు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సలోక్యం సచరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవత స్వామిన్ కృతార్థోస్మ్యహం. శివరాత్రి రోజు ఈ 4 పనులు మనం చేస్తాం. సారూప్యం తవ పూజనే శివ. ఎవరు శివుడి రూపాన్ని నిరంతరం పూజ చేస్తూ ఉంటారో ముక్తి 4 రకాలు ఉంటుంది. సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. ఎవరికి ఎటువంటి ముక్తులు వస్తాయి? ఎప్పుడు శివలింగాన్ని, అంటే ఇక్కడ శివలింగం అంటే అది శివానందలహరి కాబట్టి శివలింగాన్ని చెప్పారు. మీరు రామావతారాన్ని ఊహించుకుంటే రామావతారం, అయ్యప్ప అంటే అయ్యప్ప. భగవంతుడికి ఒక పేరు లేదు, మీరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాడు. ఆయన అని ఆయన పురుషుడిని చేయక్కర్లా, ఆవిడ ఆయన స్త్రీమూర్తిని చేయక్కర్లా. దైవశక్తి, నిజంగా మనం శక్తి గురించి మాట్లాడాలంటే దైవశక్తి. దైవశక్తి అంటే అబ్బాయా అమ్మాయా అందరూను. స్త్రీ తిరియజ్జడంబులు అన్నీ కూడా దైవశక్తే, కదిలేవి కదలనివి అన్నీను. అందుకని మనం ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడు, ఆ పేరుతోనే పలుకుతాడు, ఇబ్బంది ఏమీ లేదు. అందుకని మీరు దశావతారాలను గమనించినా అదే అర్థమవుతుంది. అంతకుముందు లేని అవతారమే కొత్త రూపం. అంతకుముందు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం ఉన్నాయి. నరసింహావతారం అంతకుముందు లేదు. సృష్టిలో నరసింహావతారానికంటే ముందే అటువంటి అవతారం ఇంకొకటి ఉందా? పైన సింహం శిరస్సుతోనూ కింద మానవుని అవతారంతోనూ ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా? సృష్టిలో లేరు. కానీ ప్రహ్లాదుడు ఆ రూపంలో చూడాలనుకున్నాడు. చూడాలనుకున్నది ప్రహ్లాదుడు కాదు, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు కోరిన దాన్ని బట్టి ఆయన రూపాన్ని చెందాల్సి వచ్చింది. ఎందుకు? పూర్తిగా మనిషి తను ఏం చేయొద్దు అన్నాడు, అందుకని సింహం శిరస్సు. జంతువులు నన్ను ఏం చేయొద్దు అన్నాడు, అందుకని మనిషి అవతారం. అస్త్రశస్త్రాలు ఉండకూడదన్నారు, అందుకని గోళ్ళు. హిరణ్యకశిపుడు కోరుకున్న రూపం. అప్పటిదాకా ఆ చిరునామా ఉన్న రూపమే లేదు, వర్ణించిన కావ్యాలే లేవు. అంటే హిరణ్యకశిపుడు అలా చూడాలనుకున్నాడు భగవంతుడు. అంటే ఇప్పుడు ఉన్న 33 లక్షలో 33 కోట్లో ఇన్ని రూపాలే కాకుండా ఈ చిన్న పిల్ల రేపు ఒక కొత్త రూపాన్ని కోరుకుంటే భగవంతుడు నీకోసం నేను అవతారం ఎత్తుతానమ్మాయి అని అలా కూడా కనబడతాడు. అంటే ఆయనకు ఒక రూపం అంటూ లేదు, నువ్వు ఎలా కోరుకుంటే అలా దర్శనమిస్తాడు. సారూప్యం తవ పూజనే శివ. అందుకని ఎప్పుడైతే ఎంతసేపు భగవంతుడు రూపాన్ని దగ్గర నుంచి చూస్తూ 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 ఎవరైతే నిరంతరం ఆరాధన చేస్తూ ఉంటారో ఆ రూపాన్ని, వాళ్ళకి సారూప్యముక్తి లభిస్తుంది. ఆ రూపాన్ని నిండా కంటి నిండా నింపుకోవాలి. అంటే కళ్ళు అనేవి చూస్తే దైవ విగ్రహాన్నే చూడాలి, ఇంకేం చూడకూడదు. లేదు ఇంకేమైనా చూసినా అది కూడా దైవ విగ్రహమే అని భావన చేయగలగాలి. 2 అవకాశం ఉన్నాయి. నేరుగా శివుణ్ణి చూస్తూ కూర్చో, లేదు కుదరలేదు, ఎదుటి వ్యక్తిలో, ఎదుటి గోడలో, ఎదుటి వస్తువులో అన్నింటా శివుణ్ణే చూడు. అలా చూడగలిగితే సారూప్యముక్తి వస్తుంది. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. ఎవరైతే నిరంతరం భగవంతుణ్ణి సంకీర్తన చేస్తూ ఉంటారో, భజన చేస్తూ ఉంటారో, ఇక్కడ దాశరథ శతకంలో చెప్పారే, ఎవరైతే నీ భజన చేస్తూ ఉంటారో వాళ్ళ పాదధూళిని శిరస్సును రాసుకుంటాను అని. ఈ భక్తులకి లభించే ముక్తి ఏమిటయ్యా అంటే సారూప్యం సామీప్యం. ఇతనికి లభించేది సామీప్యం. సంకీర్తన ఎక్కడ చేస్తాం మనం? ఒక భగవంతుడి చిత్రపటాన్నో బొమ్మనో ఏదో పెట్టుకుని దగ్గర కూర్చుని సంకీర్తన చేస్తాం కదా. అందుకని భగవంతుడి దగ్గర ఉంటాం కాబట్టి, సమీపంగా ఉంటాం కాబట్టి సామీప్యముక్తి. ఇప్పుడు ఉపవాసం అనే పదాన్ని అర్థం చేసుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఉపవాసం అంటే ఉపవసతి, అంటే దగ్గరగా ఉండడం, అన్నం తినకపోవటం కాదు. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం, ఉపవసతి దగ్గరగా సమీపంగా కూర్చోవటం. అందుకని మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం. మనం అందరం వింటున్న వాళ్ళు ఇక్కడ పూర్తిగా లీనం కాగలిగినా, నేను లీనమవుతూ చెప్పగలిగినా మనం అందరికీ పొందగలిగే ముక్తి సాలోక్యం. భగవంతుడు ఏ లోకంలో ఉంటాడో ఆ లోకంలో సంచరించే అవకాశం. బహుశా ఎవరైనా ఇక్కడ ప్రసంగంలో ఇంకా పూర్తిగా లీనం కాకపోతే ఆ దోషం మీది కాదు, నాదే. అంటే మీరు లీనమయ్యేంత బాగా నేను చెప్పలేదని అర్థం. ఆ దోషం నాదే ఖచ్చితంగా. కానీ లీనం కాగలిగితే మీకు, లీనం కాగలిగితే నాకు కలిగే ముక్తి ఏమిటయ్యా అంటే సాలోక్యం. భగవంతుడు ఉండే లోకంలో కూర్చోగలగటం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం. సాయుజ్యముక్తి అన్నింటికంటే గొప్పది. అంటే అన్నింటిలోనూ, సమస్త సృష్టిలోనూ కూడా భగవంతుణ్ణి ఎవడైతే దర్శించగలుగుతాడో అతడు పొందే ముక్తి సాయుజ్యము. అన్నింటిలోనూ భగవంతుణ్ణి.
ఏ భేదము ఉండద్దు. వస్తువును చూసినా, మనిషిని చూసినా, జంతువును చూసినా, జలచరాన్ని చూసినా, ఏం చూసినా భగవంతుడే అనిపించాలి. అబ్బా ఈ రూపంలో కూడా భగవంతుడు బాగున్నాడు అనిపించాలి. అలా అనిపిస్తే కలిగే ముక్తి సాయుజ్యం. ఇన్ని రకాల ముక్తులు ఉన్నాయి కాబట్టి నీ పాదధూళి తాకినా కూడా, ఆ భక్తుల పాదధూళి తాకినా కూడా నాకు కూడా ముక్తి కలిగే అవకాశం ఉంది అని చెప్పి కంచెర్ల గోపన్న మురిసిపోతున్నాడు. హలికునకున్ హలాగ్రమున అర్థము చేకూరు భంగి. భక్తి భగవంతుడికి భగవంతుడి గురించిన ఆలోచన రావటమే ఒక అదృష్టం. భగవంతుడి గురించిన ఆలోచన రావటమే ఒక సుముహూర్తం. దానికి మించిన సుముహూర్తము లేదు. హలికునకున్ హలాగ్రమున అర్థము చేకూరు భంగి. దప్పిచేనలమట జందువానికి సురాపగలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్ తలపు ఘటింపజేసితివి దాశరథి కరుణాపయోనిధి. మంచి వ్యవసాయం చేస్తున్న రైతు హలము, చేతిలో హలము ధరిస్తాడు కదా, నాగలి. కర్షకుడు వ్యవసాయం చేస్తూ ఉంటే మంచి రైతు చక్కగా పంటలు పండించడం కోసం ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ వ్యవసాయం చేస్తాడే అన్నదాత. ఈ ప్రపంచంలో ఇద్దరు ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటారండి. ఒకరు రైతులు, రెండు సైనికులు. వీళ్ళిద్దరే కోరుకుంటారండి ప్రపంచం బాగుండాలని. నేను బాగుండాలని అనుకోరండి. ఆశ్చర్యం. ఈ రెండు వృత్తుల్లో ఉన్నవాళ్ళే అలా అనుకుంటారు. అన్నదాత ఆ అన్నం ఎవరు తింటారో తెలియదు, ఎవరి కోసం పండిస్తున్నాడో తెలియదు. తన కోసం తాను పండించుకోవటానికైతే ఇన్ని బస్తాలు అవసరం లేదు, ఒక బస్తా చాలు. కానీ అన్నదాత ఒకడు, సైనికుడు ఒకడు మాత్రమే ప్రపంచమంతా బాగుండాలి, భారతదేశం బాగుండాలని కోరుకుంటారండి. నలుగురు బాగుండాలని అటువంటి వ్యవసాయం చేసే రైతు హలికునకున్ హలాగ్రమున అర్థము చేకూరు భంగి. జనక మహారాజు జానకిదేవి కథ గుర్తు తెచ్చుకోండి. నాగలితో పొలం దున్నే ప్రయత్నం చేస్తుంటే పెట్టెలో అమ్మవారు దొరికిందని మనకి సినిమాల్లో చూపించారు కదా. కొన్ని కల్పనలు ఉంటాయి, కొన్ని కల్పనలు బాగుంటాయి, కొన్ని బాగుండవు. రామాయణాల్లో రకరకాలు ఉంటాయి, సినిమాల్లో కొన్ని చేస్తా. అదే సన్నివేశాన్ని ఊహించుకోండి. ఒక రైతు పొలం దున్నుతూ ఉంటే అనుకోకుండా ఒక పెద్ద డబ్బా దొరికిందిట. తీసి చూస్తే అందులో అద్భుతమైన ధనం అంతా దొరికిందిట. ఏ శ్రీకృష్ణదేవరాయల్లో లోపల దాచిపెట్టిన సంపద అంతా ఈ రైతుకు పండిందిట. అతనికి దొరికితే ఎంత సంతోషపడతాడో, అలాగే మంచి ఎడారిలో నడుస్తున్న వాడికి దప్పిచేయని అలమట జందువానికి సురాపగలో జలమబ్బినట్లు. ఆపగము అంటే నది, ఆపగము అంటే నది. సురాపగము అంటే దేవతల నది, అంటే గంగా నది. దాహంతో అలసిపోతున్న వాడికి, విపరీతంగా దాహం అవుతున్న వాడికి మామూలు జలం కాదు, నేరుగా గంగా నది జలం దొరికితే ఎంత సంతోషం కలుగుతుందో, అలాగా దుర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్ను ఒడగూర్చి నీపై తలపు ఘటింపజేసితివి దాశరథి కరుణాపయోనిధి. నా జీవితం అంతా నాశనం చేసుకుని, రకరకాల పాపాలతో చేతులన్నీ పాడు చేసుకుని సర్వనాశనం చేసుకుంటున్న నా వంటి వాడికి నీ గురించిన ఒక్క చిన్న ఆలోచన కలిగినా కూడా నాకు అది అద్భుతమైన ఉత్సవంతో సమానమయ్యా అంట. భగవంతుడి గురించిన తలపు రావటమే ఒక అదృష్టం. చాలామంది అనుకున్నా రాదు, బలవంతంగా కూర్చోబెట్టినా కూర్చోదు. మనం పూజా మందిరంలో కూర్చుని ఇప్పుడు నేను దేవుడి గురించి ఆలోచిస్తా అంటే ఆశ్చర్యకరంగా దేవుడి గురించి తప్ప అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. మనం కూర్చోమంటే కూర్చోదు ఆ వెర్రి మనస్సు. ఒక చోట గురి కుదరాలంటే అది కుదిరే పని కాదు, చాలా కష్టం కూర్చోబెట్టాలంటే. ఇప్పుడంటే నేను ఇంత మాట్లాడుతున్నాను కాబట్టి దశరథ శతకం గురించి ఆలోచిస్తున్నా. గొంతు ఆగిందనుకోండి, నేను కూడా 4-5 ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నా. రేపు పొద్దునే ఉద్యోగానికి 8ంటికి వెళ్ళగలను, 9ంటికే వెళ్ళిపోతానా లేదా, డ్యూటీలో ఏమన్నా అంటారేమో, మొదలైపోయింది భయం. ఇక్కడ టాపిక్లోంచి బయటకు వస్తే భయం వచ్చేస్తుంది. మనస్సు అంత భయపెట్టేస్తుంది. అంటే దానికి అలా తప్పించుకునే మార్గమే లేకుండా మీరు నామస్మరణతో దాన్ని ఇరికించబడి, నామస్మరణతో వదిలి నువ్వు ఎన్నిసార్లు అటుపో, నేను తీసుకొస్తా బలవంతంగా, రామనామస్మరణ చెయ్యి అని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టాలి. 100 సార్లు అటు పోయింది, 100 సార్లు ఈడ్చుకొని రావాలి. కూర్చో, 24 గంటల్లో 5 నిమిషాలు భగవంతుడి కోసం పెట్టలేవు అని చెప్పి మనసును మనం తిట్టాలి. కూర్చో, ఏం కాదు, మిగిలిన విషయాల తర్వాత చూసుకోవచ్చు. ఈ 5 నిమిషాలు భగవంతుడు, మనం ఇంకేం లేదు, భగవంతుడే మనలోనే భగవంతుడు ఉన్నాడు అని మనస్సుకు గట్టిగా చెప్పగలగాలి. అందుకని హలికునకున్ హలాగ్రమున అర్థము చేకూరు భంగి. అందుకని ఎప్పుడూ నీ గురించి ఆలోచనే రాలేదయ్యా. ఇన్ని రోజులు నీ గురించి ఒక ఆలోచన వచ్చింది, అదే పుణ్యమయ్యా. మనకు ఆలోచన కలిగిందంటేనే శుభం. లక్ష్మీదేవికి శుక్రవారం ఇష్టము, శివుడికి సోమవారం ఇష్టమా? ఇష్టాలు ఉంటే వాళ్ళు భగవంతులు అవుతారా? అలా ఏమీ లేదండి. ఏ రోజునైనా దర్శనం చేసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే శుక్రవారం లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళను, శివుడి దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఆ రోజు ఆయనకి డిమాండ్ తక్కువ, ఎవరో పెద్దగా పట్టించుకోరు. నేను ఆయన దగ్గర కూర్చుని ఆయన మాట్లాడుకుంటాం, డీల్ ఈజీగా ఉంటుంది.
ఎక్కువ మంది ఉంటే ఎవరిని పెట్టించుకోవాలి? వరుసగా అందరూ 100 కోరికలు అడుగుతున్నారు, ఆయన కూడా ఇబ్బంది పడిపోతాడు బాబు. అందుకని సోమవారం రోజు శివుడి దగ్గరికి వెళ్లకుండా బుధవారం వెళ్ళామనుకోండి, ఆయన మనము పూజారి గారు తప్ప ఎవరు ఉండరు, హాయిగా అరగంట సేపు మాట్లాడుకోవచ్చు. రారా నాయన నువ్వైనా వచ్చావు అంటే కాస్త ఓపికగా వింటాడు. అంటే శాస్త్రాన్ని నేనేం అవమానించటం లేదండి. భగవంతుడికి శుక్రవారము మంగళవారము ముఖ్యం కాదు, ప్రతిరోజు మంగళకరమైనదే, ప్రతిరోజు మంగళకరమైనదే. ఏ రోజునైనా కూడా మనం దేవాలయానికి రావచ్చు. దేవాలయానికి రావాలనే ఆలోచన కలగడంతోనే మనం భగవద్భక్తులం అయిపోయాం. ఆ ఆలోచనే చాలా గొప్పది. ఆ ఆలోచన రాని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఆలోచన రాని వాళ్ళు, మనకు ఆలోచన వచ్చింది, మీరు లీనమవుతున్నారు, నేను లీనమవుతున్నాను, ఎంతకంటే పుణ్యం ఉందా? అందుకని ఆలోచన రావడమే గొప్ప విషయం. ఆలోచన వచ్చాక కూడా మనిషి ఖాళీగా ఉండడు, చర్చ పెడతాడు. కొంజక తర్కవాదమును గుద్దలిచే పరతత్వ భూస్థలిన్ రంజిల ద్రవ్వి కన్గొనని రామ నిధానము. కొంజక తర్కవాదమును గుద్దలిచే పరతత్వ భూస్థలిన్ రంజిల ద్రవ్వి కన్గొనని రామ నిధానము. నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్య భళీయనగా మదీయ హృత్కంజమునన్ వశింపుమిక దశరథి కరుణాపయోనిధి. కొంజొక తర్కవాదమను గుద్దలిచి, దేవాలయానికే రానివాడు ఒకడు, నాస్తికుడొకడు, ఆస్తికుడొకడు. పోనీ వచ్చిన ఆస్తికుడైనా మంచివాడైనా వీడికి చర్చలు ఎక్కువ. ఈ భగవంతుడు నిజమా, ఆ భగవంతుడు నిజమా, ఈ భగవంతుడు గొప్పవాడా, ఆ భగవంతుడు గొప్పవాడా, ఒకవేళ ఆయనే గొప్పవాడైతే ఆయన్నే పట్టుకుందాం, ఈయనెందుకు? భగవంతుళ్ళు కూడా బాగా గొప్పవాడు ఎవరైనా ఉంటే దీనిని సామవేదం వారు, గరికిపాటి వారు, చాగంటి వారు గుండ్రప బల్ల సమావేశం ఒకటి పెట్టుకుని ఈయనే అందరికంటే గొప్ప అని నిర్ణయిస్తే ఆ భగవంతుడిని పట్టుకుందాం. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇక్కడ? ఎంత అజ్ఞానండి మనిషి. ఒకడు గొప్పవాళ్ళు ఒకడు తక్కువ అనేది మనుషుల్లో ఉంటుంది, కానీ దైవతత్వంలో ఉంటుందా? గొప్ప తక్కువ లేదే, తనపర భేదాలు భగవంతుడిలో ఉండవే. మనిషి దైవతత్వంలోకి, ఆ ఆలోచనలోకి రావటమే ఒక విచిత్రము. వచ్చాక చర్చలు పెడుతూ కూర్చుంటాడు. శైవమా, వైష్ణవమా, జగత్తు ధ్రువమా, అధ్రువమా? ఆదిశంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు మండనమీశ్వరుడు ఇంటికి చర్చకు పెడితే ఆ ఇంట్లో బయట మనం బట్టలారేసే దండాలు ఉంటాయి చూడండి, ఆ దండ మీద చిలుకలు చేరి చక్కగా చర్చ పెడుతూ ఉంటాయట. జగత్తు ధ్రువమా అధ్రువమా అని అడుగుతూ ఉంటాయట. ఒక చిలుక అడుగుతుందట, ఇంకొక చిలుక ధ్రువమే అంటుంది. అంటే ఆ ఇంట్లో చిలుకలు కూడా ఆధ్యాత్మిక సంభాషణ చేస్తూ ఉంటాయి. అంటే మనిషి రకరకాల శాస్త్రాలు చదివి శివపురాణం నిజమంటావా, లేకపోతే ఇంకొక అయ్యప్ప పురాణం నిజమంటావా, భాగవతం అన్నారు, అష్టాదశ పురాణాలలో మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్. ఈ శ్లోకం గుర్తుపెట్టుకుంటే 18 పురాణాల పేర్లు గుర్తుంటాయి. అందుకని మద్వయం భద్వయం అన్నారు. భద్వయం అన్నప్పుడు భవిష్య పురాణం, భాగవత పురాణం, 2 పురాణాలు ఉన్నాయి. భాగవత పురాణం అన్నప్పుడు దశావతారాలను వర్ణించే భాగవతమా, అమ్మవారి లీలల గురించి చెప్పే దేవీ భాగవతమా? ఏది నిజం? మనిషి ఇలా కాలయాపన చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి నిజం అనుకుని పూర్తిగా చదవచ్చుగా, చదవడం అదో తేలిపోవాలి. 2 వ్యాసుడు రాసినవే. దేవీ భాగవతాన్ని వ్యాస మహర్షి అందించాడు. శ్రీమద్భాగవతం దశావతారాలను వర్ణించింది కూడా వ్యాసుడే అందించాడు. ఏదో ఒక పేజీ అయినా చదవరాదా? అది గొప్పదో కాదో తేల్చేదాకా ముట్టుకోవా? ముందు తేల్చుకో కదా. అందుకని కొంజొక తర్కవాదమను గుద్దలిచే పరతత్వ భూస్థలిన్ రంజిల ద్రవ్య కన్గొనని రామ నిధానము. ఎంతోమంది శాస్త్ర పండితులు చేరి రాముడు నిజమా, శివుడు నిజమా అని చర్చిస్తే కూడా తేలనటువంటి విషయము కన్గొనని రామ నిధానము. నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే కదా భళీయనగా మదీయ హృత్కంజమునన్ వశింపుమిక దాశరథి కరుణాపయోన్. ఇన్ని తర్కాలకి, ఇన్ని శాస్త్రాలకి, ఇన్ని వేదాలకి, ఇన్ని పురాణాలకు లొంగనటువంటి రామచంద్రమూర్తి ఆశ్చర్యకరంగా ఒక చిన్న భక్తుడు ప్రేమగా రామా కరుణింపవయ్యా అంటే కనిపించేస్తాడు. ఈ పండితులందరూ చర్చలు పెట్టుకుంటూ కూర్చుంటారు ఇక్కడ ఏది నిజమని. నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే కదా. అంటే శాస్త్రాలు చదవడం కంటే, పురాణాలు చదవడం కంటే, వేదాలను అధ్యయనం చేయటం కంటే కూడా ముఖ్యమైనది ఏది? అవి చేస్తారు, పండితులు చేస్తారు. మేము కూడా కొంత చదువుకుంటున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. వాటినేం మనం అవమానించడంలా. అవి లేకపోతే భారతదేశమే లేదు. కానీ ఆ చర్చలో పడి భగవంతుణ్ణి మర్చిపోవద్దు. ఇన్ని పుస్తకాలు చదివి ఏది నిజమైందో తెలుసుకోవటానికి మనకు ఒక 30 ఏళ్ళు పట్టచ్చు. ఈ 30 ఏళ్ళ పాటు మనం భగవంతుడికి అభిషేకం చేయటం ద్వారానో, సంకీర్తన చేయటం ద్వారానో, భజన చేయటం ద్వారానో, నామస్మరణ చేయటం ద్వారానో మోక్షమే పొందేయచ్చు కదా. ఈ పుస్తకాలు చదువుతూ ఆలోచించడం దేనికి?
రకరకాల పుస్తకాలు మనిషిని రకరకాలుగా ఇది చేస్తూ ఉన్నప్పుడు ఈ సందిగ్ధంలో పడద్దండి. నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే కదా. కరుణశ్రీ మహాకవి అంటాడు, కూర్చుండమా ఇంట కూర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచి ఉంటి. భగవంతుడు వస్తే మీ ఇంట్లో కూర్చోబెట్టడానికి కుర్చీలు లేవయ్యా, నా హృదయం అనే ఆసనాన్ని సిద్ధం చేశాను, హాయిగా ఇక్కడ కూర్చోవయ్యా అంటాడు. భగవంతుడు కూర్చోవలసింది అక్కడే, నువ్వు సింహాసనం వేస్తే కూర్చోడు ఆయన. నా హృదయ పద్మంలో కూర్చోవయ్యా, నువ్వు ఎలాగో పద్మంలోనే కూర్చుంటావుగా, నా హృదయం అనే పద్మంలో కూర్చో. మా ఇంట్లో కుర్చీలు లేవు, మేము పేదవాళ్ళం కదా, అందుకని నా హృదయం అనే పద్మం చాలా మంచిది, మంచి కుర్చీ, ఏం మాలిన్యం లేదు, కుళ్ళు కల్మషాలు ఈర్ష్యలు అసూయలు ఏమీ లేవు, మంచి కుర్చీ, కూర్చోడానికి బాగుంటుంది, దావయ్యా కూర్చో. మదీయ హృత్కంజమునన్ వశింపుమిక దాశరథి కరుణాపయో. అందుకని నా హృదయంలో వశించవయ్యా, అటు ఇటు ఎందుకు అని ప్రార్థన చేస్తాం. అందుకని చర్చలు పెట్టుకోకుండా చక్కగా భగవంతుణ్ణి భక్తితో వశం చేసుకునే ప్రయత్నం చేయాలి. పుస్తకాలు భగవంతుణ్ణి చేరుకోవటానికి మనకి ఉపయోగపడతాయి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్బతి కాదు, భాగవతము పురాణ గ్రంథాలు మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ గ్రంథాలు ఎక్కువ చదివేసి ఆ చర్చలలో పడిపోయి ఇది నిజమా అది నిజమా అని తేల్చుకోని లోపం భగవంతుడు మనం ప్రాణాన్ని పట్టుకుపోయి మళ్ళీ ఇంకొక జన్మ మానవ జన్మ ఇస్తాడో లేదో, అప్పుడు నామస్మరణ చేయగలమో లేదో. కావాలంటే 1 గంట పుస్తకాలు చదవవచ్చును, కానీ నామస్మరణ మానొద్దు. ఆ స్మరణ చేసిన వాడు మాత్రమే భగవంతుణ్ణి చక్కగా చేరుకోగలడు. మనిషికి రామనామస్మరణ కంటే ఎన్నో ఆశ్చర్యకరమైన రుచికరమైనవి కనబడుతుంటాయి. చక్కెర లప్పకున్ చిగురు మిగుల చక్కని కెంచిగురాకు మోవికిన్, చక్కెర లప్పకున్ మిగుల చక్కని కెంచిగురాకు మోవికిన్, చొక్కపు జుంటి తేనియకు చొక్కిలొచున్ కనలేరుగాక నేడక్కట, రామనామ మధుర అమృత మానుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురి మహిమ దాశరథి కరుణాపయోనిధి. చక్కెర లప్పకున్ మిగుల చక్కని కెంచిగురాకు మోవికిన్, చొక్కపు జుంటి తేనియకు చొక్కిలుచున్ కనలేరుగాక నేడక్కట. ఆశ్చర్యపోతున్నాడు రామదాసు. చక్కెర లప్పకున్, మనిషికి తీపి పదార్థాలు చాలా ఇష్టం. చిన్న పిల్లాడిగా పుట్టినప్పటి నుంచి పెద్దగా అయిపోయాక కూడా షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా తీపి తినే భగవంతుడు అవకాశం ఇవ్వలేదు భగవంతుడు అని బాధపడుతూ ఉంటారు. చక్కెరలప్పకుని మనిషికి రుచిగా ఉండే ఆహార పదార్థాలంటే చాలా ఆసక్తి. అందులో మాధుర్యం ఉందనుకుంటూ ఉంటాడు అమాయకపు మనిషి. ఆ మాధుర్యం ఎంతసేపు ఉంటుంది నాలుక మీద? 5 నిమిషాలు కూడా ఉండదు. నీకు ఇష్టమైన స్వీటు నువ్వు ఎంతో కాలంగా కోరుకున్నది కూడా నాలుక మీద పెట్టుకుంటే 3-4 నిమిషాల్లో కరిగిపోతుంది. లోపలికి వెళ్ళాక కూడా నేను జిలేబీ తిన్నా అనుకుంటావా, తినేటప్పుడు అనుకుంటావా, అంతే. అయిపోయాక ఉండదు. ఆ తినాలనే కోరికే నీ సంతోషం. అది నాలుక మీద పడ్డాక సంతోషం ఉండదు. అక్కడి నుంచి అది అరగలేదు అనుకోండి, అనవసరంగా తిన్నాను, చెప్పారు డాక్టర్ గారు తినద్దని, అరగదని తెలుసు కానీ ఏం చేస్తాం, జహోచాపల్యం అని చెప్పి మళ్ళీ అనుకుంటాడు. ఇక్కడ పోనీ ఈ రోజుతో ఊరుకున్నాడా, మళ్ళీ నెల తిరిగేటప్పటికి అప్పుడేదో అయ్యిందిలే, అప్పుడేదో అనుకోని సీరియల్ ఏదో చూస్తూ తిన్నాను అందుకని అరగలేదు, అందుకని ఇప్పుడు చక్కగా అరుగుతుంది లేని మళ్ళీ జిలేబీ తింటాడు. ఇష్టమైన పదార్థం ఏదో. చక్కెరలప్పకున్, మనిషికి తీపి పదార్థాలు ఆహారాలంటే చాలా ఇష్టం. అలాగే మిగుల చెక్కని కెంచిగురాకు మోవికిన్, మిగిలిన పదార్థాలండి అటుంచేయండి, ఇది ఒక్కటి దాటడం చాలా కష్టం. స్త్రీలు పురుషులు స్త్రీ పట్ల విపరీతమైన ఆకర్షణని ప్రేమని కలిగి ఉంటారు. అందులో ఏదో మాధుర్యం ఉంది, స్త్రీల పెదవులలో ఏదో మాధుర్యం ఉంది, పురుషుడిలో ఏదో మాధుర్యం ఉంది అని ఒకళ్ళ మీద ఒకళ్ళని విపరీతంగా వ్యామోహాలు పెంచేసుకుంటూ ఉంటారు. చొక్కపు జుంటి తేనియకు, అలాగే చక్కగా మంచి జుంటి తేనె దొరికిందనుకోండి కూడా ఇది కూడా చాలా తీయగా ఉందనుకుంటా. 3 తీయని పదార్థాలే. కానీ ఇంతకంటే తీయనిది ఏదయ్యా, చొక్కిలుచున్ కనలేరుగా కనేడక్కట, రామనామ మధురామృతమానుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమ దాశరథి కరుణాపయోనిధి. రామనామాన్ని నిరంతరం జపించడం కంటే అంతకంటే తీపి అయినది, అంతకంటే మనస్సుకు సంతోషాన్ని ఇచ్చేది ఇంకొకటి ఉందా అంటున్నాడు దాశరథి. కంచెర్ల గోపాల్, ఎందుకు ఒక తీపి పదార్థాన్ని తిన్నాం, 5 నిమిషాల సంతోషం. భార్యాభర్త ప్రేమించుకున్నారు, 10 నిమిషాల సంతోషం. లేకపోతే ఒక 60 ఏళ్ల కాపురం తర్వాత, 60 ఏళ్ల కాపురం తర్వాత అప్పటికీ కూడా మాధుర్యంగా ఉందా? మొదటి 5 ఏళ్ళు ఉన్నంత మాధుర్యంగా తర్వాత కూడా ఉందా? చేయొద్దండి. లేదే, ఎవరు ఎత్తట్లేదు. కష్టంగానే ఉంటుంది. సంసార సాగరం అంటేనే అంత. ఆడవాళ్ళని అనడమో మగవాళ్ళని అనడమో నా ఉద్దేశం కాదండి. ఆ సంసార సాగరంలోకి మనం దిగినప్పుడు నాచు ఉంటుంది, పీచు ఉంటుంది.
సాగరం స్వచ్ఛంగా ఉంటుంది అనుకోకూడదు, నాచు ఉంటుంది, పీచు ఉంటుంది. అది కూడా కొంతకాలానికి బాధ కలిగిస్తుంది. అంటే అది కూడా అసలైన తీయనిదనాన్ని ఇవ్వటంలా. నువ్వు అనుకుంటున్న జుంటి తేనె, మంచి ప్యూర్ క్వాలిటీ తేనె దొరికితే కూడా 2 నిమిషాల సంతోషం. కానీ నిరంతరము శ్రీరామ 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 అని జపం చేస్తూ ఉంటే, రామదాసుని జైల్లో బంధించినప్పుడు ఉప్పు పులుపు లేని పదార్థాలు, కారము ఏమీ లేకుండా చపాతీ పిండి చుట్టిస్తే, ఉత్తి చపాతీ పిండి అది నోట్లో వేసుకుని ఎంతో రుచిరా అని చెప్పి సంకీర్తనలు చేశాడు రామదాసు. అందులో మరి తీపి కలపలేదే. మరి తీయదనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తీయదనం రామనామంలో ఉంది, పదార్థంలో లేదు. ఇదే విషయాన్ని శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెబుతారు. అమర స్త్రీల రమించినంజడదు మోహం బింతయున్, అమర స్త్రీల రమించినంజడదు మోహం బింతయున్, బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదు, నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదు, ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాశి గడతున్ శ్రీకాళహస్తీశ్వర. అమర స్త్రీల రమించినంజడదు. మనిషి ఎన్నో పుణ్యాలు చేసుకుని స్వర్గానికి వెడితే అక్కడ రంభ ఊర్వశి మేనక ఉంటారట అనుకుంటూ ఉంటాడు అమాయకుడు. రంభ ఊర్వశి మేనకను నువ్వు చూశాక కూడా ఇంతకంటే అందగత్తె ఎవరైనా ఉందేమో అని పైకి చూస్తావు, కానీ అక్కడికి సంతృప్తి చెందవు. అమర స్త్రీల రమించినంజడదు మోహం బింతయును. దేవతా స్త్రీని వివాహం చేసుకున్నా కూడా సంతోషం అనేది తీరదు. ఆ సంతోషం తీరదు, మళ్ళీ ఇంకొకటి అనిపిస్తుంది, ఇంతకంటే గొప్పది అనిపిస్తుంది. బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. ఒక చిన్న ఉద్యోగం అనుకుంటాం మనం, ఉద్యోగం రాగానే ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం, దీని పై పదవి ప్రమోషన్ కూడా వచ్చేస్తే అనుకుంటాం, అది కూడా వస్తుంది. ఇది కూడా అయిపోయాక ఇంకా పైకి ఉంటుంది, అది కూడా వచ్చేస్తే అది కూడా అయిపోతుంది. అది అయిపోయాక ఇంకోటి ఉంటుంది, కానీ మనిషి ఆశ తీరదు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు సింహాసనాన్ని మనిషికి ఇచ్చేసి కూడా నువ్వే బ్రహ్మదేవుడురా అని చెప్పాక కూడా మనిషి ఏం చేస్తాడో తెలుసా, ఇంకొంచెం పైకి చూస్తాడు. బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. పోని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పదవి మనకి ఇచ్చేసినా కూడా ఇంకా పైకి చూస్తాం. బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. నిరూఢ క్రోధమున్ సర్వలోకములను మృంగిన మానదు. మన క్రోధం ఎలా ఉంటుందయ్యా అంటే, మొత్తం ప్రపంచాన్ని మనం మింగేసినా కూడా మనం కోపం చెల్లారదు. ఇక్కడ అంత కోపం వచ్చేస్తుంది మనిషికి. మరి దేనికట ఇంత తపన, అందులో సంతృప్తి లేనప్పుడు. దీనినే వేమన శతకంలో చక్కగా ఈ విషయాలన్నింటినీ వేమన మహాకవి 2 రకాలుగాను వర్ణిస్తాడు. పనస తొనల కన్నా పంచదారల కన్నా, జుంటి తేనె కన్నా జున్ను కన్నా, చెరుకు రసము కన్నా చెలిమాట తీపిరా విశ్వదాభిరామ వినురవేమ. 2 విరుద్ధమైన పద్యాలు. పనస తొనల కన్నా పంచదారల కన్నా, జుంటి తేనె కన్నా జున్ను కన్నా, చెరుకు రసం కంటే కూడా ఏది తీపైనదయ్యా అంటే చెలి మాట తీపిరా విశ్వదాభిరామ వినురవేమ. ఈ మనిషి ఎంత అమాయకుడు అంటే, అమ్మాయి మాట్లాడే మాటలలో తీయదనం ఉందనుకుంటాడు, అమ్మాయిల అబ్బాయిల మాటల్లో ఉన్నాయనుకుంటాడు. అదొక అజ్ఞానం. అందులోనే మరొక మాట చెబుతాడు వేమన మహాకవి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులో రాయి, చెవులో జోరీగా, కంటిలో నలుసు, కాలి ముళ్ళు ఎంత చికాకు పెడుతుంటాయో మనిషిని సంసారం కూడా అంతే చికాకు పెడుతుందయ్యా అని చెప్పి. చెప్పులో రాయి తీసేయగలవా? తీసేయలేవు. తీయకుండా నడవగలవా? నడవలేవు. చెవులో జోరీగా ఒకసారి దొరికితే పోదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అదెంతో సంసారం కూడా అంతే. కాలిలో ముళ్ళు తీసేద్దామంటే పెద్దది కాదు, వదిలేద్దామంటే చిన్నది కాదు. ఏం చేద్దాం? ఇంత విచిత్రమైన తత్వాన్ని చెప్పి కూడా మనిషి ఆశ్చర్యకరంగా దీని నుంచి ఎందుకు కోలుకోలేకపోతున్నాడయ్యా? రామనామ మధురామృతమానుట కంటే సౌఖ్యమా తక్కిన మాధుర్యము దాశరథీ కరుణాపయోనిది. చక్కగా రామనామస్మరణ చేస్తూ సంతోషంగా ఉండవచ్చును కదా. ఇంకొకటి అని మనిషి ఎందుకయ్యా తాపత్రయపడుతున్నాడు? అక్కడికి వదిలేయవచ్చును కదా. కేవలం రామనామాన్ని జపించినంత మాత్రాన ఇతర దైవాల మాట ఎలా ఉన్నా చక్కగా సీతారాములని, లక్ష్మణుడిని, హనుమంతుడితో సమేతంగా మనం దర్శించుకోగలిగితేనే మన జీవితానికి ఇంతకంటే ఇంకేమీ అవసరం. అందుకే రామాయణం మన కుటుంబ జీవనానికి దగ్గరగా ఉంటుంది. సిరులిడ సీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడు, సిరులిడ సీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడు, ఆర్తిపోదురుమ సుమిత్ర సూతి దురితంబులన్ మానుప రామనామమున్.
దురితంబులన్ మానుప రామనామమున్ సిరులిడ సీత ఆర్తి పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడు ఆర్తి పోదురుమ సుమిత్ర సూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణధరిర్ప మానవుని కావగ పన్నిన వజ్ర పంజరోత్కరము కదా భవన్మహిమ దాశరథి కరుణాపయోనిధి. ఒక్క సీతారాములను చూసినంత మాత్రానే ఇంకెవరో అవసరం లేదయ్యా. శివుణ్ణి విడిగా చూడగలమండి. చాలా దేవాలయాలు శివాలయాన్ని చూడాలంటే శివుడు లింగాకారంలో మనకి దర్శనమిస్తాడు. ఆయన అన్నీ వదిలేశాడు కాబట్టి ఆయన దగ్గర ఏమీ ఉండవు. అదొక విచిత్రమైన తత్వము. వెంకటేశ్వర స్వామిని చూసాము, అలివేలు మంగ, అలాగే మనకు అమ్మవార్లు ఇద్దరూ కనబడతారు, సంతోషమే, అది కూడా సంతోషమే. ఏ దేవుణ్ణి చూసినా వినాయకుడిని చూసినా ఒక్కొక్కళ్ళే కనబడతారు. కానీ సీతారాములని మాత్రం ఆ మాట అనకుండా ఉండగలమా? రామచంద్రుని ఒక్కడనే విడిగా చూడగలమా? ఒకే ఒక్క చోట మనం చూడగలం. ఎక్కడ? అయోధ్యలో. ఎందుకు? ఆయన బాలరాముడు పక్కన సీతాదేవి ఎక్కడ ఉంటుందో అప్పటికి ఇంకా పెళ్ళవలా. చూడండి, సీతాదేవి మళ్ళీ ఎక్కడైనా అమ్మాయి రూపంలో అంశగా ఎత్తితే మనమే దగ్గరుండి పెళ్లి చేద్దాం బాలరాముడికి. సీతాదేవి అంశ పుట్టాలి మరి. ఆయన సీతాదేవిని అయితేనే చేసుకుంటాడు, ఇంకెవరైనా చేసుకో. అయోధ్యలో మాత్రమే ఒక్కడే ఉంటాడు. ఎందుకు? బాలరాముడు చిన్నపిల్లాడు, అందుకని బాలరాముడు అలాగే ఉంటాడు. కానీ మామూలుగా మీరు చూడాలనుకుంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు నలుగురు ఒక రూపంలోనే మనకు దర్శనమిస్తారు. మనం రామ పట్టాభిషేకం చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఈ రూపమే మనకు కనబడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కష్టాన్ని మన జీవితం నుంచి దూరం చేస్తారండి. సిరులిడ సీత, అమ్మవారు సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ. సంపదలను కురిపించేది ఆవిడే. సంపదలు ఎక్కడ కురిపిస్తుందో మనం చెప్పుకున్నాం. ఎక్కడ భార్యాభర్తలు సంతోషంగా ఉంటారో నన్నయ్య మహాకవి చెప్పినట్టుగా గృహస్థాశ్రమ ధర్మానికి 4 మూల స్తంభాలు. 1 భర్త, 2 భార్య, 3 సంతానము, 4వది సత్యం. ఈ 4 ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో సకల సంపదలు లక్ష్మీదేవి కురిపిస్తుంది. సిరులిడ సీత అంటే భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా చక్కగా సత్యానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే సంపదలు కురుస్తాయి. సిరులిడ సీత. అందుకని మనకి సంపదలు ఇవ్వడానికి సీతాదేవి కనిపిస్తోంది. అందరూ హాయిగా నమస్కారం చేసుకోండి అమ్మవారికి. పీడలెగజిమ్ముటకున్ హనుమంతుడు. భయం వేస్తోంది. ఎప్పుడు మనకి భయం కలిగినా అసలు ధైర్యానికి ఒక రూపం అంటూ ఉంటే అది హనుమంతుడు కదా. ధైర్యానికి రాత్రి మనకి పీడకల వచ్చింది, వెంటనే లేచి ఏం చేస్తాం? మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. కొండ ఎనంగలేచి పవనాంకూరమ్ము జంఝామరు చండాకారము దాల్చి వార్ధిపడుగై సంద్రమ్ము దాటన్ వపుర్దండం వింత చమర్ప ఈ లవణ సామ్రాజ్యము సేవా సుధా భాండంబై క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్. హనుమంతుడు సముద్రం మీదకు దూకితే ఎలా ఉందయ్యా అంటే ఒక కొండ ఇంకొక కొండ మించి దూకినట్టు ఉందిట. కింద కూర్చుని అందరూ కూడా అంగదుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూర్చుని నువ్వు ఎన్ని మీటర్లు ఎగురుతావు, నీరజ్ చోప్రా లాగా నువ్వు ఎంత దూరం విసురుతావు, జావెలిన్ త్రో అని అడుగుతున్నారట. ఇక్కడ కూర్చుని నువ్వు ఎంత దూరం విసరగలవు, ఎంత దూరం ఎగరగలవు అని చర్చించుకుంటున్నారట. జాంబవంతుడు అన్నట్ట నేను 100 అడుగుల వరకు దూకగలను, కానీ వెనక్కి వస్తానో లేదో డౌటు అన్న. వీళ్ళందరూ చర్చించుకుంటే హనుమంతుడు ఏం చేశాడు? బండ మీద కూర్చుని మీరు పెట్టుకోండి చర్చలు అని చెప్పి ఆయన కూర్చుని రామనామం నిరంతరం శ్రీరామ జయ జయ రామ. ఇందాక మనం చెప్పుకున్నామే కొంజక తర్కవాదమన గుద్దలిచే పరతత్వ భూస్థలిని. మనుషులందరూ చర్చలు పెట్టుకుంటూ ఉంటే ఒకడు మాత్రం కూర్చుని నామస్మరణ చేస్తున్నట్ట. వాడికే తొందరగా ముక్తి వస్తుంది. హనుమంతుడు దాన్ని ఎవరైనా పిలిచే వరకు హాయిగా బండ మీద కూర్చుని నామస్మరణ చేసుకుంటున్నాడు. రామచంద్రమూర్తి హనుమా నువ్వు వెళ్ళగలవా అంటే వెళ్ళగలవా అనే ప్రశ్న లేదండి, వెళ్ళు అని చెబితే వెళ్ళిపోతాను. మధ్యలో ఇబ్బంది అవుతుందా, దారిలో పెట్రోల్ అయిపోతుందా ఏం ఆలోచించరా. రాముడు వెళ్ళమన్నాడు అంటే అది రామబాణం. రామబాణానికి తిరుగులేదు, రామదూతకి తిరుగులేదు. స్వామి మీ ఆజ్ఞ, మీరు వెళ్ళమంటే వెంటనే బయలుదేరుతాను. వెళ్ళిరావయ్యా, సీత క్షేమ సమాచారం తెలుసుకుని రావయ్యా. క్షేమ సమాచారం తెలుసుకుని రావాలి. అది హనుమంతుడి కర్తవ్యం. రావణాసురుణ్ణి సంహరించడం కాదు. హనుమంతుడు సంహరించలేడా రావణాసురుణ్ణి? అది ఆయనకు ఒక లెక్క. హనుమంతుడు ఎవరు? సాక్షాత్తు శివుడు అంశ. రావణాసురుడికి వరాన్ని ఇచ్చింది ఎవరు? శివుడే కదా. హనుమంతుడు తలుచుకుంటే 10 నిమిషాల పని పార్సల్ చేసేస్తాడు పైకి. అంత హడావిడి చేయగలడు. కానీ రాముడు ఏం చెప్పాడు? సీతాదేవి క్షేమ సమాచారాన్ని తెలుసుకుని రా అంతే. ఈ వాక్యాన్ని కాగితం మీద రాసుకున్నాడు. ఇంకేం చెయ్యాల, ఎక్కడా ఎటువంటి అతి చేయాల.
అతి సర్వత్ర వర్జయతి. ఏం చేయాల అంతవరకు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మవారిని నేనే హనుమంతుడిని నమ్మించాడు. ఆవిడ అనుమానంలో ఉంది పాపం. ఎందుకంటే ఎవరు చూసినా మోసం చేసేస్తున్నారు. రావణాసురుడు నేను భవతి భిక్షాందేహి యాచకుండా అన్నాడు, కానీ వచ్చినవాడు చూస్తే ఎత్తుకుపోయాడు. మరి ఎవరిని నమ్మాలి? అందుకని హనుమంతుడు 6 ప్రమాణాలు చూపిస్తే కానీ నమ్మదు అమ్మవారు. 6 ప్రమాణాలు. ముందు పైనుంచి రామకథాగానం చేస్తాడు సింసుప వృక్షం నుంచి. అమ్మవారు చూసి, ఇంత రావణాసురుడు ఉండే చోట రామనామస్మరణ విన్నానంటే ఎంత కాలం అయిపోయింది రాముడి పేరు విని, ఎవరో నామస్మరణ చేస్తున్నారని పైకి చూసింది, కానీ నమ్మల. ఎందుకు? రావణాసురుడు కొత్త డ్రామా ఏమన్నా కట్టాడేమో, ఆర్యవైశ్య సభలో వేయడానికి కొత్త నాటకం ఏమన్నా రాసుకున్నాడేమో, స్క్రీన్ ప్లే. నమ్మకూడదని నమ్మల. కానీ ఆ హనుమంతుడు కిందకు వచ్చి సూక్ష్మ రూపంలో ఉన్నాడు. సూక్ష్మ రూపంలో ముందుకు వచ్చి అమ్మవారికేసి చూసి, అమ్మా నేను హనుమంతుడిని, అమ్మా నేను రామచంద్రమూర్తిని చూశానమ్మా. నేను నమ్మలేనయ్యా, నా పరిస్థితి బాగలేదు, జీవితంలో ఎవరిని నమ్మేటట్టు లేదు. నువ్వు హనుమంతుడు, నీకు రాముడు ఎలా పరిచయం అంటే, రాముడు నేను తపస్సు చేసుకుంటూ ఉంటే నువ్వు ఆకాశ మార్గంలో వెడుతున్నావమ్మా, నీ ఆభరణాలన్నీ నా ఒంట్లో పడ్డాయమ్మా, మూటగట్టిన ఆభరణాలన్నీ రామచంద్రమూర్తికి ఇచ్చానమ్మా అన్నాడు. ఆభరణాల లెక్క చెప్పాడు. ఒక్కొక్క ఆభరణం చెప్పాడు లెక్క. చెబితే నిజమేనే, అయినా నేను నమ్మలేను. ఏమో దొంగిలించేవేమో అంటే, లేదమ్మా రామచంద్రమూర్తికి ఇస్తే ఆయన మురిసిపోయాడమ్మా. అవునా, రాముడు ఒక్కడే వచ్చాడా అని, లేదమ్మా పక్కన లక్ష్మణుడు కూడా ఉన్నాడు. ఇవన్నీ తర్కకమైన ప్రశ్నలు. రాముడు ఒక్కడే ఉన్నాడంటే కుదరదు. రాముడు లక్ష్మణుడు విడిగా ఉండే ప్రశ్నే లేదు అసలు. ఆయన ఆదిపరాశక్తి, ఆయన ఆదిశేషువు. ఎప్పుడు శ్రీ విష్ణువుకి పడగ కట్టి ఉంటాడు, ఉండవలసిందే పక్కన. లక్ష్మణుడు కూడా ఉన్నాడు. రాముడు ఎలా ఉంటాడు అని వినాలనిపించింది పాపం అమ్మవారికి. ఎవరూ వర్ణించలా. నేరుగా అప్పుడే వాల్మీకి మహర్షి ఉంటే ఓ పద్యం పాడవయ్యా అని, రాముడు ఎలా ఉంటాడు అని అడిగితే భౌతికమైన గుణాలు. అమ్మ ఆజానుబాహుడమ్మా, అరవింద దళాయుతాక్షుడమ్మా, చాలా అందంగా ఉంటాడమ్మా. రామచంద్రుని చూసి మునీశ్వరులు మహర్షులు కూడా ప్రేమలో పడిపోయారు. రాముడిని చూసి, అబ్బా ఈయన్ని పెళ్లి చేసుకోవడం కోసమైనా వచ్చే జన్మెత్తాలనుకున్నాడు. అంత అందం రామచంద్రమూర్తి, అందము రామచంద్రుడిది. అంత అందంగా ఉంటాడమ్మా అంటే, నిజమే గొప్పవాడే. భౌతికంగా ఎలా ఉంటాడో చెప్పావు, మానసికంగా ఎలా ఉంటాడో చెప్పు అంటే, అమ్మా సత్యవాక్ పరిపాలకుడమ్మా, ఏకపత్ని వ్రతుడమ్మా, నిరంతరము నిన్నే తలుస్తూ ఉంటాడమ్మా, అయోధ్య సింహాసనం బాగుందో లేదో ఆలోచిస్తూ ఉంటాడమ్మా, ప్రజలు ఎలా ఉన్నాడో ఆలోచిస్తూ ఉంటాడమ్మా అంటే, నిజమే నా రాముడిని నువ్వు చూసినట్టే అయితే, అయినా నేను నమ్మలేను అంటే, అమ్మా రాముడు ఇచ్చిన ఆభరణం తెచ్చాను చూడమ్మా, ఇదైనా చూడమ్మా అంటే, అప్పుడు చూసి దొంగిలించేవేమో, రాముడు నిద్రలో ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావేమో అంటే, లేదమ్మా నీకు చెప్పమని ఈ మాట కూడా చెప్పాడమ్మా అని హనుమంతుడు ఇస్తాడు. అప్పుడు కూడా అమ్మవారు నమ్మక చివరిగా ఒక మాట అంటుంది, నువ్వు సూక్ష్మ రూపంలో ఉన్నావు అంటే నీకు అష్టసిద్ధులు ఉన్నాయి. అణిమా మహిమా చేవ గరిమా లహిమా తద ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. నేను నమ్మను, నీ అసలు రూపాన్ని చూపించు అంటే హనుమంతుడు విరాట్ స్వరూపాన్ని ఆక్రమిస్తాడు. ఆకాశం అంతా అయిపోతాడు. తన మొల దగ్గర కట్టిన చిన్న సిగ్గుబిళ్ళ ఉంటుంది కదా, అది చంద్రమండలాన్ని దాటిపోతుంది. అప్పుడు అమ్మవారు చూసి, కిందకరా, ఎంతమందికి ఎంతకాలంగా చూస్తున్నానో తెలుసా, ఒకళ్ళెవరైనా వచ్చి క్షేమ సమాచారం ఇస్తున్నానని చూస్తున్నానయ్యా, ప్రయాణం చేసి అలసిపోయేవా బంగారు తండ్రి, కూర్చొని అప్పుడు హనుమంతుడిని ముట్టు. ఎంత ఆలోచించిందండి అమ్మవారు. ఈరోజు సోషల్ మీడియాలో మొహము ముక్కు తెలియని వాళ్ళకి ఆడపిల్లలు ఎలా నమ్మేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాం. సీతాదేవి హనుమంతుడిని నమ్మల. 6 పరీక్షలు పెట్టాక నమ్మింది. మనకెవరో నువ్వు బాగున్నావు అందంగా ఉన్నావు అంటే పడిపోవటమేనా వల్ల? అక్కడ మనం బాగున్నావా అందంగా ఉన్నామో లేవో మనకు తెలియదు, అద్దం ముందు చూసుకుంటే తెలియదు, వాడు చెప్పాలా? ఆడపిల్లలు ఆలోచించాలండి. ఆ ప్రాచీన పురాణాలను చెప్పుకోవటమే కాదు, దాని నిత్య జీవితానికి సమన్వయం చేసుకోవాలి. సీతాదేవి హనుమంతుడిని నమ్మల. అసలు నమ్మకానికి హనుమంతుడి కంటే ఇంకొక రూపం ఉందా? అసలు హనుమంతుడిని అనుమానించింది. ఆయన హనుమంతుడిని తేలేదాకా అనుమానించింది. అంత ఆలోచన చేయాలండి. ఆడపిల్లలు జాగ్రత్త వహించాలి. కేవలం తనకు అప్పచెప్పిన పని మాత్రమే పూర్తి చేసుకుని వచ్చాడు హనుమంతుడు. ఇంకేం చేయాల? అందుకనే హనుమంతుడు పీడలెగజిమ్ముటకున్ హనుమంతుడు ఆర్తి పోదురుమ సుమిత్ర సూతి. మరి లక్ష్మణుడు దేనికయ్యా? రకరకాల భక్తులకి కలిగే ఆర్తి బాధ, దానిని పోగొట్టడం కోసం లక్ష్మణుడు. డబ్బులు ఇవ్వడానికి, సంపదలు కురిపించడానికి అమ్మవారు, అలాగే పీడలన్నీ, రకరకాల పీడల నుంచి, బాధల నుంచి, భయాల నుంచి పోగొట్టడానికి హనుమంతుడు, పాపాలను తొలగించడానికి, బాధ నుండి విముక్తి కలిగించడానికి లక్ష్మణుడు, సుమిత్ర సూతి. అన్నింటికంటే తిరుగులేనిది దురితంబులన్మానుప రామనామమున్.
మహాఘోర పాపాలను కూడా చక్కగా కడిగేయగలిగినటువంటి రామనామము రామనామము ఇన్ని ఉండగా ఇవన్నీ నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా? మానవుడికి నువ్వు ఇచ్చిన అద్భుతమైన కానుక. అంటే పక్షులు వజ్రపు గూళ్ళలో ఎంత క్షేమంగా ఉంటాయో, వజ్రపు గూడు కడితే పక్షులు ఎంత క్షేమంగా ఉంటాయి. మామూలు ఆకుల అలమాలతో కట్టిన గూడులోనే పక్షులు క్షేమంగా ఉంటే వజ్రంతో నిర్మించిన గూళ్ళలో పక్షులు ఎంత క్షేమంగా ఉంటాయి. మన కోసం రామాయణం పేరిట, రామావతారం పేరిట మనందరినీ కూడా ఒక వజ్రపు పంజరంలో స్వామివారు కూర్చోబెట్టారు. వజ్రపు పంజరంలో మనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. భయం చెందకండి, ధైర్యంగా ఉండండి. మీరు అందరూ రామభక్తులు, ధైర్యంగా ఉండండి. వజ్రపు పంజరంలో ఉన్నాం మనం ఎప్పుడూ, నిరంతరము నామస్మరణ చేస్తున్నప్పుడు. అందుకని కలియుగంలో భక్తులని కరుణించడం కోసం, తమను తాము భగవంతుడితో పోల్చుకోవటం కోసం, శ్రీకృష్ణుడితో మనం పోల్చుకోగలమా? పోల్చుకోలేము. మత్స్యావతారంతో పోల్చుకోగలమా? పోల్చుకోలేము. కూర్మావతారంతో కుదిరే పని కాదు. నరసింహావతారంతో అసలే వీలు కాదు. మరి ఏ అవతారంతో మనిషి పోల్చుకోగలడండి? రామావతారంతో మాత్రమే పోల్చుకోగలడు. ఎందుకు? రాముడు మనలాగే ఉంటాడు. రాముడు మనలాంటి మానవుడు. కష్టాలు వస్తే మనలాగే బాధపడ్డాడు. సుఖాలు వస్తే పొంగిపోలేదు. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, సుఖాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, భార్యాభర్తల మధ్యలో అడ్డమైన వాళ్ళు చేరి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం చెయ్యాలి, కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, పిల్లల్ని బాధ్యతాయుతంగా ఎలా తీర్చిదిద్దాలి, దేశానికి సేవ ఎలా చేయాలి, నలుగురు గురించి, లోక కళ్యాణం గురించి ఎలా ఆలోచించాలి, ఇలా చెప్పగలిగిన ఏకైక తరం దశావతారాల్లో కాదు కదా, సృష్టి మొత్తంలో ఉన్న ఏకైక అత్యున్నతమైన అవతారం శ్రీరామ అవతారం. అటువంటి రామావతారాన్ని దాశరథి శతకంలో భగవంతుడు మనకి ప్రసన్నం చేసి చక్కగా అందించాడు. ఇంత రామనామాన్ని, ఇంత కథామృతాన్ని 100 కీర్తనల్లో, 100 పద్యాల్లో రామదాసు కంచెర్లో కోపన్న అద్భుతంగా అందిస్తే ఏదో కొంత రుచి చూపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. అది దాశరథి శతకం కానీ, శ్రీకాళహస్తీశ్వర శతకం పేరిట కానీ. ఈ ప్రసంగం ముగించే ముందు ఆర్యవైశ్య సభ వారికి నాదొక విన్నపం ఉంది, చిన్న విన్నపం. ఇది నేను వేదిక మీద చెప్పాలని నేను కోరి ఉన్నా. ఒకప్పుడు 2017లో వచ్చినప్పటి గురజాడ వేరు, 2025లో మీరు చూస్తున్న గురజాడ వేరు. నేనేం గొప్ప చెప్పటంలా, నేను ప్రొద్దుటూరు వాళ్ళ ఆశీస్సులతో నేను చాలా బాగా పెరిగాను. నేను కొంచెం పరిపక్వత చెందాను. ఇంతకంటే ముందు కాస్త ప్రయత్నం చేయగలుగుతున్నాను, కాస్త ధాటి పెంచగలుగుతున్నాను. అంటే ఇది ఎందువలన అంటే యువతరానికి కూడా అవకాశం ఇవ్వాలి అని ప్రొద్దుటూరు వాళ్ళు చేసిన ఆలోచన. అందరికీ చాగంటి వారు, గరికిపాటి వారు, సామవేదం వారే కావాలి అంటే ముగ్గురే ఎన్ని ఊళ్ళు తిరుగుతారండి? రాగలరా? అయ్యే పనేనా? పెద్దవాళ్ళందరూ పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. నా వంటి యువతరాన్ని ప్రోత్సహించండి. నన్ను ప్రోత్సహించమని నేను అడగటంలా. ప్రొద్దుటూరు వాళ్ళు ఇప్పటికే నన్ను చాలాసార్లు ఆశీర్వదించారు. నాలాంటి యువతరం ఇంకా ప్రసంగాలు చెప్పగలిగిన వాళ్ళు. ఇందాక నేను చెప్పానే, ఈ ఊరు అల్లుడు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు నాకు అత్యంత ఆప్తుడు. అద్భుతంగా ప్రవచనాలు చెబుతాడు, నాకంటే బాగా కూడా చెబుతాడు. అటువంటి వాళ్ళకి యువతరానికి వేదికల మీద అవకాశం ఇవ్వమని ఆర్యవైశ్య సభ వాళ్ళని నేను ప్రార్థనాపూర్వకంగా కోరుతూ ఉన్నా. తాత సత్యసందీప్ శర్మ అవధానాలు చేస్తాడు, ప్రవచనాలు చెబుతాడు. నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు. నా మిత్రులు, నా స్నేహితులనే కాదు, యువతరాన్ని ప్రోత్సహించి భవిష్యత్తులో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పడం కోసం యువతరం రావాలి, ముందుకు రావాలి. అలా రావాలి అంటే వేదికల మీద అవకాశాలు దక్కాలి. ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడికి వస్తారు? నేనంటే గరికపాటి వారి అబ్బాయిని కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు. తర్వాత నేను నిరూపించుకున్నాను కాబట్టి 2వసారి, 3వసారి, 4వసారి నన్ను పిలిచారు. మరి వాళ్ళు గరికపాటి వారి అబ్బాయి కాకపోవచ్చును కదా, ప్రసిద్ధులు కాకపోవచ్చును కదా, కానీ బాగా మాట్లాడగలిగి ఉండవచ్చును కదా. మనకు ఒక్కళ్ళు సరిపోతారా? భవిష్యత్ తరానికి ప్రతి ఒక్కరి చెవిలో గట్టిగా చెప్పగలిగిన ప్రవచనకర్తలు కావాలి. వేదికల మీద చెప్పేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కడి చెవిలో చెప్పాలి ప్రవచన. చెవులో చెప్పేవాళ్ళు కావాలి. అంటే మనకు 1,00,000 మంది ప్రవచనకర్తలు ఉంటే తప్ప భవిష్యత్తులో వచ్చే సమస్యలను మనం ఎదుర్కోలేము. అందుకని ఆర్యవైశ్య సభ వారు ఆలోచించి మరింతమంది యువతరాన్ని నాకెలా అవకాశం ఇచ్చి నా జీవితాన్ని మెరుగుదిద్దారు. ప్రొద్దుటూరులో నేను మాట్లాడిన ప్రసంగం బహుశా నా 6వదో 7వదో ప్రసంగం. 6, 7, 8 ప్రసంగాలు నా జీవితంలో నేను ఇచ్చినవి. ఈరోజు నేను ఈ వేదిక మీద నేను ఇస్తున్న ప్రవచన 277వ ప్రవచనం, 277. అందుకని ఇన్ని ప్రవచనాలు ఇచ్చేందుకు నాకు అవకాశం ఇచ్చిన ప్రొద్దుటూరు వాసులందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ ఉన్నాను.
ముఖ్యంగా ఆర్యవైశ్య సభ కార్యకర్తలకి, రామ్మోహన్ గారికి, మురికి నాగేశ్వరరావు గారికి, మాకు అత్యంత ఆప్తులు శర్మ గారికి, అందరికీ, ఇతర కార్యవర్గానికి అందరికీ కూడా నమస్కరించి కోరుతూ ఉన్న, యువతరాన్ని ప్రోత్సహించండి, యువతరాన్ని ప్రోత్సహించండి. అందరూ యువతరం ముందుకు రావాలి అనేవాళ్ళు తప్ప ముందుకు వస్తే అవకాశం ఇచ్చేవాడు ఎవరో కనబడటం లేదు మాకు ఇక్కడ. అవకాశాలు ఇవ్వాలి, యువతరాన్ని మనం తయారు చేయాలి, అప్పుడు మరొక తరం తయారవుతుంది. ఇలాగే మాకు అవకాశం ఇస్తే యువతరం అందరం కూడా మేము ఒక వారధినా నిలబడి హిందూ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యతని మా భుజాల మీద మేము వేసుకుంటాం. 2 రోజుల నా ఈ ప్రసంగంలో భాగంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేవి 60 ఏళ్లకు తెచ్చిపెట్టుకునే విషయాలు కావు, 20 ఏళ్ల కుర్రాడు కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు అని చెప్పి శతక పద్య మకరందం అనే కార్యక్రమంలో భాగంగా దూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని, కంచెర్ల గోపన్న రామదాసు రచించిన దాశరథి శతకాన్ని కొద్దో గొప్ప మీకు నేను రుచి చూపించే ప్రయత్నం చేశాను. దానికి సామాజిక వ్యాఖ్య చేసే ప్రయత్నం చేశాను. గరికిపాటి నరసింహారావు గారి కుమారుడిగా, శారదాదేవి ముద్దుల బిడ్డగా మీరు నాపై పెట్టుకున్న అంచనాలలో 1% నేను నిరూపణ చేయగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి. గురిజాడ గారికి ఆర్యవైశ్య సభ సన్మానం చేస్తుంది. దయచేసి మీరు అవి తిలికించిన తర్వాత ప్రసాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఆయన ఇచ్చారు ఇప్పుడు ఒక విషయం, యువకుల్ని ప్రోత్సహించండి అని ఆర్యవైశ్య సభ వారికి ఒక సూచన చేశారు. ఆర్యవైశ్య సభ యువకులను ప్రోత్సహించేదానికి నడుం బిగించే ఉంది. ముఖ్యంగా మీరు ఏదైతే సనాతన ధర్మాన్ని భుజస్కంధాలపై మోస్తాము మీరందరూ ఇది చేస్తే అన్నందుకు చాలా సంతోషం. ఆర్యవైశ్య సభ నిత్యం ఈ యొక్క సనాతన ధర్మ కార్యక్రమాలను కొనసాగించడానికి, రాబోయే రోజుల్లో వచ్చే కమిటీస్ కూడా ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా యువకులైనటువంటి ప్రసంగకర్తలు చాలామంది ఉన్నారు. వారిని రేపు సంవత్సరం అంటే మార్చి తర్వాత ప్రతి నెల వారితో ఇక్కడ సమావేశాలు ఉన్నాయి. అది మీరు గమనించాలని కోరుతూ, మీరు ఇచ్చినటువంటి పేర్లను కూడా మేము దృష్టిలో ఉంచుకొని వారి చేత కూడా ఈ యొక్క ప్రసంగాలను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. మా యొక్క చిరు సన్మానాన్ని మీరు స్వీకరించవలసిందిగా ప్రొద్దుటూరు వాసుల తరపున, ఆర్యవైశ్య సభ తరపున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.